ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. మరొకసారి ఈ బైబిల్ స్టడీ లెంట్ డేస్లో మీ అందరికీ కూడా స్వాగతం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. ఈరోజు మనం ధ్యానించబోతున్న బైబిల్ ధ్యానం సంఖ్యాకాండం 26వ అధ్యాయం నుంచి 30వ అధ్యాయం వరకు 5 అధ్యాయాల్ని మనం ధ్యానించబోతున్నాం. మరి చక్కగా మీరందరూ ఫాలో అవుతున్నారు. ఎవ్రీ డే ఈ లెంట్ డేస్లో మరి యొక్క బైబిల్ గ్రంథాలన్నీ కంప్లీట్ చేస్తున్నాం. మరి దేవుడు మనకు సహాయం చేస్తున్నారు కనుక మరి ఇవన్నీ కంప్లీట్ చేయగలుగుతున్నాం. మీరు కూడా ఆశీర్వదించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. మరి ఈరోజు 26 నుంచి 30 వరకు ఉన్న అధ్యాయాల్లో కాంటెక్స్ట్లు చెప్పేస్తాను, హెడ్డింగ్స్. కాంటెక్స్ట్లు అయిన తర్వాత మనం ప్రార్థనతో మరి మిగతా లోతైన అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. 26వ అధ్యాయము మనకందరికీ తెలుసు. మీకు మొదటి అధ్యాయంలో చెప్పాను. మొదటి అధ్యాయంలో సెన్సస్ జరిగింది, అంటే జనాభా సంఖ్యను లెక్కించుట. అలాగనే 26లో జరుగుతుందని మీకు ఆల్రెడీ మొదటి అధ్యాయంలో చెప్పాను. సో 26వ అధ్యాయం అంతా మరలా సెన్సస్, అంటే పీపుల్ కౌంటింగ్, ఎంతమంది జనాభా ఉన్నారనే సంఖ్య అందులో ఇవ్వబడుతుంది. రైట్. దాని తర్వాత ఎందుకు ఇవ్వబడిందంటే 38 సంవత్సరాలు పూర్తయిపోయింది. 38 సంవత్సరాలు పూర్తయిపోయింది ఈ అధ్యాయంకి వచ్చేసరికి. ఏమండి, మొదటి అధ్యాయంలో ప్రయాణం ఆరంభమైంది, ఇక్కడికి వచ్చేసరికి 38 సంవత్సరాలు. ఏమండి, 25 అధ్యాయాల్లో 38 సంవత్సరాల చరిత్ర మనం చదివేశాం. ఇప్పుడు 38 సంవత్సరాల తర్వాత చాలామంది చనిపోయారు కదా. ఆ చనిపోయారు కాబట్టి బ్యాలెన్స్ ఎంతమంది వచ్చారు, ఎంతమంది కొత్త వాళ్ళు పుట్టారు, ఏంటి, అవన్నీ ఈ యొక్క లెక్కలు మనకి 26 అధ్యాయం అంతా ఉంటుంది. ఇక 27వ అధ్యాయంకి వచ్చేసరికి ఒక క్రొత్త చట్టం దేవుడు చేయమని చెప్తారు. అనుకోకుండా మరి మనష్షే కుటుంబంలో పుట్టిన కొంతమంది ఆడపిల్లలు, ఏమండి, మనష్షే గోత్రములో మరి సెలోపెహాదు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి పుట్టిన కుమార్తెలు వచ్చి, అయ్యా, మరి మాకు స్త్రీలకు, ఆడపిల్లలకు తండ్రి ఆస్తిలో భాగము రావట్లేదు, ఇది న్యాయమా అని మొట్టమొదటిసారిగా బైబిల్లో స్త్రీలు తమ తండ్రి స్థిర ఆస్తిలో వాటా కావాలి, లేకపోతే మాకు కూడా భాగము కావాలని అడిగినప్పుడు మోషే గారు దేవుడికి ప్రార్థించడం, దేవుడు కొత్త చట్టాన్ని చేయటం. వారి చట్టాలు ఏంటి, ఆడపిల్లలకి దేవుడు కొత్త చట్టం ఏమి ఇచ్చారు అనేది మనము ఈ 27వ అధ్యాయంలో మనం చూస్తాం. దాని తర్వాత అదే 27వ అధ్యాయంలో రెండో భాగముగా మరి మోషే గారు తర్వాత ఏమండి యెహోషువ గారిని ఏమండి డెడికేట్ చేయట. మోషే గారు టైం అయిపోతుంది. మోషే గారు మరి మీకు అందరికీ తెలుసు, ఆయన కానాను దేశంలో ప్రవేశించడానికి ఆయనకి అర్హత లేనట్టుగా దేవుడు ఆయనను తిరస్కరించినట్లుగా ఉంటుంది. సో అక్కడ మరి మోషే గారు యెహోషువ గారిని డెడికేట్ చేస్తారు. దేనికి? నెక్స్ట్ నాయకుడి కింద, రాబోయే తరానికి నాయకుడి కింద, సెకండ్ జనరేషన్కి యెహోషువ గారిని డెడికేట్ చేస్తారు. ఇక దాని తర్వాత 28వ అధ్యాయంలో ఉన్న అంశాలు ఏంటంటే సాక్రిఫైజెస్. ఏమండి, అన్ని బలి అర్పణలు. మరలా బలి అర్పణల గురించి రివైజ్ చేస్తారు దేవుడు. ఏమండి, బలి అర్పణలు ఏంటంటే చూడండి, ఎవ్రీడే సాక్రిఫైస్, ప్రతిరోజు అర్పించవలసిన అర్పణలు, సబ్బాతు అర్పణలు, రాసుకోండి, సబ్బాత్ అర్పణలు, ఎవ్రీడే అర్పణలు, ప్రతి నెల మొదటి రోజు అర్పణ, పస్కా పశు బలిపశు, పస్కా పండుగ అర్పణ, రాసుకోండి, పస్కా పండుగ అర్పణ. తర్వాత హార్వెస్ట్ ఫెస్టివల్. తర్వాత హార్వెస్ట్ ఫెస్టివల్ ఏంటండి? ప్రథమ ఫలముల పండుగ, కోతల పండుగ, కోతల పండుగ అండి. దాని తర్వాత ఫస్ట్ ఫ్రూట్స్, దాని తర్వాత ఫస్ట్ ఫ్రూట్స్, ప్రథమ ఫలముల పండుగ. వీటి గురించి ఈ 28వ అధ్యాయంలో ఉంటుంది. ఏమండి, దాని తర్వాత 29వ అధ్యాయంలో 3 పండుగలు ఉంటాయి. 29వ అధ్యాయంలో 3 పండుగలు. ఏమండి, ఆ పండుగల గురించి అర్పించవలసిన బలులు. ఏమండి, మరి 3 పండుగలు ఏంటంటే శృంగధ్వని పండుగ, ట్రంపెట్స్, ద ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్. తర్వాత పాప పరిహారార్థ పండుగ, అది తెలుసు కదా, డే ఆఫ్ అటోన్మెంట్. సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళవలసిన ఆ యొక్క పండుగ.
దాని తర్వాత మనకందరికి తెలుసు ఆఖరిగా గుడారాల పండుగ, పర్ణశాలల పండుగ. అది 8 రోజులు చేస్తారు. 7 రోజులు ఆచరిస్తారు, 8వ రోజు మీటింగ్ పెట్టుకుంటారు. ఏమండి? రైట్. ఇలాగన 29 అయిపోయింది. ఇప్పుడు 30 అధ్యాయం. 30 అధ్యాయంలో ఎవరైనా ఆడపిల్లలు కానీ, కన్యకలైన ఆడపిల్లలు, పెళ్ళి కాని ఆడపిల్లలు కానీ, పెళ్ళి అయిపోయిన భార్యలు కానీ, లేకపోతే భర్త చనిపోయిన విధవరాలు కానీ, విడనాడబడిన సింగిల్ ఉమెన్స్ కానీ, వీరు దేవునితో కొన్ని ఒట్టులు పెట్టుకుంటే, అంటే దేవునితో నిబంధన చేసుకుంటే కొన్ని, దానిని ఎవరు ఆమోదించగలరు, ఎవరు దాన్ని క్యాన్సిల్ చేయగలరు? ఏమండి? కన్యక అయితే తండ్రి ఆధీనంలో ఉంటుంది, పెళ్ళి అయితే భర్త ఆధీనంలో ఉంటుంది. మరి పెళ్ళి అయిపోయి విధవరాలు అయిపోయి లేకపోతే విడనాడబడిన స్త్రీ అయితే ఎవరు ఆధీనంలో ఉంటుంది? ఏంటి తన యొక్క అర్హతలు ఎలా ఉంటాయి, తన యొక్క మరి నిబంధనకు, ఇది దేవునితో ఒట్టు పెట్టుకునే నిబంధనల గురించి కొన్ని సూచనలు 30 అధ్యాయము మనం చూస్తాం. ఓకే, మనం ప్రార్థన చేసుకుందాం, దేవుడి సహాయం కోరుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, మీకు వందనాలు నాయన. 26 నుంచి 30వ అధ్యాయం వరకు ఈ సంఖ్యాకాండములు, మరి చాలా చరిత్ర, 38 సంవత్సరాల చరిత్ర జరిగిపోయింది. మరి మిగిలిన చరిత్ర, ఈ కొద్దిపాటి చరిత్రను మేము ధ్యానిస్తుండగా, మరి ఇశ్రాయేలీలు సరిగినట్లుగా మేము సనక్కుండా, మేము మిమ్మల్ని బాధించకుండా, అయ్యా ఇప్పుడు నేర్చుకుంటున్న విషయాలన్నీ మా మనసుకు ఎక్కించుకొని దాని ప్రకారంగా జీవించే అయ్యా కృప మాకు దయచేయండి, మనోనేత్రాలు వెలిగించమని, వినువారికి ఆశీర్వాదకరంగా ఈ వర్తమానాన్ని దీవించమని, మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రైట్, మంచిది. 26వ అధ్యాయము ఆరంభించుకుందాం. 26వ అధ్యాయం మొత్తం 65 వచనాలు ఉంటాయి. నేను రన్నింగ్ నోట్స్ చెప్తున్నప్పుడు టకటక మీరు రాసేసుకోండి. ఈ లెక్కల రాయక మునుపు కొన్ని బైబిల్లో తప్పుడు ప్రింట్స్, అంటే రాంగ్ ప్రింటింగ్ పడింది, నెంబర్స్. ఓకేనండి? కొన్ని పాత బైబిల్స్ ఉన్నాయి, కొన్ని కొత్త బైబిల్స్ ఉన్నాయి, అంతకుముందు పురాణతమైన బైబిల్స్ ఉన్నాయి, అంటే వర్షన్స్ మారుతున్నాయి. ప్రింటింగ్ ఎర్రర్స్లో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా తెలుగు ప్రింటింగ్స్ రాంగ్ పడ్డాయని మళ్ళీ కరెక్షన్ చేశారు. ఓకే, ఆ కరెక్షన్ చేసిన లెక్కలు ఒక 3 నేను మీకు చెప్తాను. ఓకే, ఈ మెయిన్ లెక్కలు రాయక మునుపు ముందు ఎర్రర్స్ పెట్టుకోండి. ప్రింటింగ్ ఎర్రర్స్ అని హెడ్డింగ్ పెట్టుకొని ఈ అధ్యాయంలో 26వ అధ్యాయం సంఖ్యాకాండములో ఉన్న ప్రింటింగ్ ఎర్రర్స్ 3 చెప్తాను. ఫస్ట్ పాయింట్, 7వ వచనము, వీరు రూబేనీల వంశస్థులు, వారిలో లెక్కించబడిన వారు 43,730 అని ఉంది కదా. 730 అని ఉందా? రైట్. 530 అని ఎంతమందికి ఉంది? అది రాంగ్ రాసేసుకోండి. ఇప్పుడు రాసుకోండి. 7th వర్స్. ఓకే, పక్కన పెట్టుకొని అక్కడ 43530 దగ్గర ఇంటూ పెట్టండి. ఇలాగా ఇంటూ అంటే అది రాంగ్. 43730 టిక్ పెట్టండి, రైట్ అని. ఓకేనండి? ఎక్కడైనా ఏ బైబిల్లో అయినా మీకు ఇది రాంగ్గా కనిపిస్తుందేమో చూసుకోండి. రైట్. నెక్స్ట్ 24వ వచనం చూడండి. వీరు 64,300 మంది. అక్కడ రాంగ్ ఏమని పడిందంటే పాత ప్రింట్స్లో 64,500 ఇంటూ పెట్టండి. 64,500 ఇంటూ, అది కరెక్ట్ ఆన్సరు 64,300. నెక్స్ట్ 18వ వచనం. వీరు గాదీల వంశము, వారు రాయబడిన సంఖ్య చెప్పిన వీరు 40,500 మంది. 40 అంటే 40,500 అన్నది రైట్ ఆన్సర్. కానీ రాంగ్గా ప్రింట్ అయింది ఎక్కడంటే ఫస్ట్ది 45,500. 45,500 రాంగ్ కొట్టేయండి, అది ఇంటూ. రైట్ ఆన్సర్ ఏంటి? 40,500 అన్నది రైట్. ఓకే, ఇంక ఎర్రర్స్ వచ్చాయి కదా. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. ఈ 26వ అధ్యాయం అంతా 65 వచనాలు ఉన్నాయి. 65 వచనాలు ఇప్పుడు చదవడం అంటే చాలా కష్టం. మీకు సింపుల్గా
నోట్స్ ఇచ్చేస్తున్నాను, రాసుకోండి. ఇప్పటికి 38 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఈ అధ్యాయంకి వచ్చేసరికి, ఈ ప్రాంతానికి వచ్చేసరికి వారు 38 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత దేవుడు అన్నారు, మరలా జనాభా లెక్కలు రాయండి అని మోషే గారికి ఆదేశించారు. ఈ జనాభా లెక్కలు ఎలా ఉన్నాయి ఏంటనేది మీకు చెప్పేస్తాను. ఇప్పుడు గోత్రం పేరు పక్కన పైన హెడ్డింగ్ ఏం పెడతారంటే ఓల్డ్ సెన్సస్. ఓకే, ఫస్ట్ ట్రైబ్, తర్వాత ఓల్డ్ సెన్సస్, తర్వాత న్యూ సెన్సస్. ఏమండి, తర్వాత వినండి, డిఫరెన్స్ అని రాయండి పైన. ఫస్ట్ గోత్రము, మొదటి జనాభా, మొదటి సెన్సస్, రెండవ సెన్సస్, డిఫరెన్స్. ఓకే, తేడా అని రాయండి పైన. ఓకే, ఎంత తేడా వచ్చింది, మైనసా ప్లస్సా, ఎంతమంది పెరిగారు ఏంటనేది. ఓకే, అలాగన ఇప్పుడు నీట్గా ఒక వరుసగా 12 గోత్రాల లిస్ట్ చెప్తాను. లిస్ట్ని జాగ్రత్తగా రాయండి. ఏమండి, ట్రైబు, ఫస్ట్ సెన్సస్, సెకండ్ సెన్సస్, తర్వాత దాని యొక్క డిఫరెన్స్. మొదటిది రూబేను గోత్రం 46500. సెకండ్ సెన్సస్ 43730. డిఫరెన్స్ 2770. 2770 మంది డిఫరెన్స్ అంటే మైనస్ అయ్యారు. ఈ గోత్రంలో మొదటిసారి సెన్సస్ చేసినప్పుడు 46,500 మంది జనాభా ఉంటే 38 సంవత్సరాల తర్వాత మళ్ళీ సెన్సస్ చేస్తే 43,730 మంది ఇక్కడ ఉన్నారు. అంటే ఆ రోజు ఉన్న దానికన్నా ఈరోజు తగ్గిపోయారు, చనిపోయారు అని అర్థం. ఏమండి, వాళ్ళు ఏమయ్యారండి? చాలామంది చనిపోయారు. ఎంతమంది చనిపోయారు వాళ్ళు? 2,770 మంది డిఫరెన్స్ వచ్చింది ఈ గోత్రంలో 38 సంవత్సరాల్లో. ఏమండి, మరి 38 సంవత్సరాల్లో పిల్లలు పుట్టలేదా అంటే అదే అంటున్నాను, అక్కడ సెన్సస్కి ఇక్కడ సెన్సస్కి చాలా తేడా వచ్చింది. సో 38 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ యొక్క తేడా. ఓకేనండి, జాగ్రత్త గమనించండి. ఈ మొదటి 5 మైనస్లు, ఇవి ఫస్ట్ 5 మైనస్లు అండి. ఏమండి, అర్థమవుతుందా? ఇప్పుడు మొదటి 5 చెప్పేది మైనస్, 6 దగ్గర నుంచి ప్లస్లు. ఏమండి, పెరిగిన సంఖ్య ఉంటుంది. ఇవన్నీ తరిగిన సెన్సస్, పెరిగిన సెన్సస్ 6 నుంచి. ఓకే, రైట్. నెక్స్ట్ సిమ్యోన్, రెండవది సిమ్యోన్ 59,300, 59300. సెకండ్ సెన్సస్ 22,200, 22200. సెకండ్ సెన్సస్. ఏమండి, ఫస్ట్ సెన్సస్ 59300, సెకండ్ సెన్సస్ 22200 అంటే 22,200. మీరు గమనించండి, ఇందులో మైనస్ ఎంత వచ్చిందంటే డిఫరెన్స్ 37,100, 37100. ఈ గోత్రాలన్నిటిలో అత్యంత ఎక్కువ మరణించిన వారి సంఖ్య సిమ్యోను గోత్రం వారు ఉన్నారు. అత్యంత ఎక్కువ డిఫరెన్స్ కనిపిస్తుంది, ఎక్కువ మంది చనిపోయిన వారిగా అక్కడ కనిపిస్తుంది, 37,100 మంది. ఏమండి, రైట్. ఇక గాదు వంశం రాసుకోండి. మొదటి సెన్సస్ 45,650, 45,650. సెకండ్ సెన్సస్ 40,500 అంటే 40500. మొదటిది 45650, రెండవది 40500. డిఫరెన్స్ 5,150, 5150. ఓకే, ఇక ఎఫ్రాయిం. నెక్స్ట్ ఎఫ్రాయిం గోత్రం మొదటి సెన్సస్ 40500, 40,500 మంది. ఇక సెకండ్ సెన్సస్ 32,500, 32500. డిఫరెన్స్ 8,000 మంది, 8,000 మంది, 8,000. ఇక నెక్స్ట్ గోత్రం నఫ్తాలి. మొదటి సెన్సస్ 53,400 మంది,
53,400 53,400 53,400. సెకండ్ సెన్సస్ 45,400 45,400 45,400. మైనస్ వచ్చి 8,000 మంది, డిఫరెన్స్ వచ్చి 8,000 మంది. ఇప్పుడు మొదటి 5 గోత్రాలు, ఇప్పుడు చెప్పిన ఈ 5 గోత్రాలు మైనస్లు అయిపోయి ఏమండి. ఇప్పుడు ప్లస్లు 6 నుంచి చిన్న సబ్ హెడ్డింగ్ పెట్టుకోండి మధ్యలో సెంటర్లో, పెరిగిన వారు అని సెంటర్లోనే యూదా గోత్రం. మొదటి సెన్సస్ 74,600 74,600 74,600. రెండవ సెన్సస్ 76,500 76,500 76,500. ఎంతమంది పెరిగారు? డిఫరెన్స్ 1,900 ప్లస్. అందుకే మీరు డిఫరెన్స్ దగ్గర ఏం రాస్తారంటే సార్ 1,900 అని రాస్తారు కదా, 1,900 పక్కన ప్లస్ సింబల్ వేసుకోండి. ఓకే. నెక్స్ట్ గోత్రం ఇస్సాకారు గోత్రం. ఇస్సాకారు గోత్రం నెంబర్ ఫస్ట్ సెన్సస్ 54,400 54,400. ఓకే. సెకండ్ సెన్సస్ 64,300 64,300 64,300. పెరిగిన వారి సంఖ్య 9,900 9900 ప్లస్. నెక్స్ట్ జబులూను గోత్రం. జబులూను గోత్రం మొదటి సెన్సస్ 57,400 57,400 57,400. దాని తర్వాత సెకండ్ సెన్సస్ 60,500 అంటే 60520 60,500. పెరిగిన వారి సంఖ్య డిఫరెన్సు 3,100 3100 ప్లస్ అని పెట్టుకోండి. తర్వాత గోత్రం మనష్షే గోత్రం. మనష్షే గోత్రం మొదటి సెన్సస్ 32,200 మంది 32200 32200. ఓకే. రెండవ సెన్సస్ 52,700 52,700 52,700. పెరిగిన వారి సంఖ్య అత్యంత ఎక్కువగా పెరిగిన వారు గోత్రము మనష్షే గోత్రం 20,500 మంది 20500 20500. 20,000 మంది 20,500 మంది ఒకేసారి పెరిగారు వారికి. ఓకేనండి, రైట్. దాని తర్వాత బెంజామీన్ గోత్రం. బెన్యామీన్ గోత్రం. బెన్యామీన్ గోత్రం వారు మొదటి సెన్సస్ 36,400 36400 36400. రెండవసారి తీసుకున్న సెన్సస్లో 46,600 46600 46600. డిఫరెన్స్ పెరిగిన వారి సంఖ్య 10,200 10200 10200. నెక్స్ట్ దాను గోత్రం. దాను గోత్రం మొదటి సెన్సస్ 62,700 మంది 62700. నెక్స్ట్ సెకండ్ సెన్సస్ 64,400 మంది 64400. పెరిగిన వారి సంఖ్య 1,700 1700. పెరిగిన వారి సంఖ్య 1,700 మంది 1700 ప్లస్. ఇక ఆషేరు గోత్రం. ఆషేరు గోత్రం మొదటి సెన్సస్ 41,500 మంది
41500. 41500. నెక్స్ట్ సెన్సస్ 53,400 మంది. 53,400 మంది అంటే 53400. డిఫరెన్స్ పెరిగిన వారి సంఖ్య 11,900 మంది. 11900. 11900 ప్లస్ సంఖ్య ఏమండి. ఇప్పుడు దీంట్లో పూర్తి సంఖ్య చెప్తున్నానండి, పూర్తి సంఖ్య ఏమండి. అంటే ఈ పైన కిందన రాసుకోండి, అన్నిటికన్నా కిందన దీని తాలూకా టోటల్ కౌంటింగ్స్. ఓకే, కిందన రాసుకోండి. టోటల్ మైనస్ 61,020 మంది అంటే 61020. 61,020 మంది 61020. తర్వాత టోటల్ ప్లస్ పెరిగిన వారు 59,200. 59200. ఇక్కడ ప్లస్లు మైనస్లు ఈ సంవత్సరం ఉంది ఏమండి. సెకండ్ సెన్సస్లో టోటల్ మైనస్లు టోటల్ ప్లస్లు. ఇప్పుడు మొదటి సెన్సస్కి సెకండ్ సెన్సస్కి టోటల్ మొదట 6 లక్షల చిల్లర, తర్వాత ఇప్పుడు కూడా 6 లక్షల చిల్లర. ఎంత డిఫరెన్స్ వచ్చింది రాసుకోండి. టోటల్ 2 సెన్సస్ డిఫరెన్స్ అని రాయండి హెడ్డింగ్. టోటల్ 2 సెన్సస్ డిఫరెన్స్ దాని కింద రాయండి. ఫస్ట్ సెన్సస్ 6,03,550. 6,03,550. సెకండ్ సెన్సస్ దాని పక్కన అడ్డగీత పెట్టి 60,1730. 60,1730 ఈజ్ ఈక్వల్ టు ఎంతమంది డిఫరెన్స్ వచ్చిందంటే 1820. 1820. 1820. ఏమండి, లెక్కల్లో సెన్సస్లో ఒక గోత్రం ఉండదనే ఒక పాయింట్ మీకు పదే పదే చెప్పుకుంటా వచ్చాను. ఏ గోత్రం ఉండరు? 11 గోత్రాలు ఉంటాయా? యోసేపుకు బదులుగా ఆయన కుమారులైన 2 మనషే ఎఫ్రాయిము. అవునా కదా? అది ఇవన్నీ రాంగ్. సో 12 గోత్రాలు వచ్చాయా లేదా? 12 గోత్రాలు వచ్చాయి. లేవీకి బదులుగా ఏమండి మనషే ఎఫ్రాయిము గోత్రాలు యాడ్ అయ్యాయి. అది ఎవరు కొడుకులు? యోసేపు గారి కొడుకులు. సో కాబట్టి 12 గోత్రాలు ఉన్నాయి. కానీ మినహాయింపబడిన గోత్రం వారిని ఎందులోకి చేర్చలేదు? ఇజ్రాయేలీల జనాభాలో చేర్చలేదు. ఇజ్రాయేలీల ఆస్తుల్లో భాగం లేదు. ఇజ్రాయేల్ భూభాగంలో ఏ భాగం లేదు. ఇప్పుడు నెక్స్ట్ కాలంలో లేవీ గోత్రం యొక్క సంఖ్య అని రాయండి. ఇది స్పెషల్గా రాసుకోవాలి, ఎందుకంటే వీరు జనాభా లెక్కల్లో ఉండరు కనుక వీరు ఎంతమంది పెరిగారు లేకపోతే తరిగారు అని తెలుసుకుందాం. ఏమండి, లేవీలు మొదటి సెన్సస్లో మనకి 22,000 మంది. ఎంతమంది అండి మొదటి సెన్సస్లో? ఎంత? రైట్, సేమ్ ఇలాగే లేవీ గోత్రం అని రాసుకొని దాని పక్కన మొదటి సెన్సస్ అని పైన పెట్టి ఎంతమంది? 22,000 మంది. రెండవ సెన్సస్ పైన హెడ్డింగ్లో రెండవ సెన్సస్లో 23,000 మంది. 23,000 అంటే ఎంతమంది పెరిగారు? 1000 మంది. పక్కన డిఫరెన్స్ అని హెడ్డింగ్ పెట్టుకొని 1,000 అని పెట్టుకొని పక్కన ప్లస్ అని పెట్టుకోండి. ఓకేనండి. ఇలా పెరిగిన సంగతి ఎక్కడ తెలిసింది? వచనం కింద వచనం రాసుకోండి. పెరిగినది 23,000 అని ఉంది కదా, 23,000 దగ్గర రెఫరెన్స్ రాసుకోండి. 62 వచనం, 26వ అధ్యాయము 62 వచనం. 26:62 వర్స్. టోటల్ ఎంతమంది తగ్గారు? 1820 పీపుల్ తగ్గారు. అది టోటల్ అన్ని గోత్రాలు కలుపుకొని. ఏది? లేవీలు మినహాయించి. కాదండి, లేవీలను ఒక్కనే మినహాయించాలా? ఇంకెవరిని మినహాయించాలి? ఆడవాళ్ళు, పిల్లలు అవన్నీ మినహాయిస్తే అర్థమవుతుందండి. ఓన్లీ 30 సంవత్సరాలు పైబడిన వారిని లెక్క పెడతారు. ఇది ఏమండి, 30 సంవత్సరాల లోపు ఉన్నవారు లెక్కల్లోకి రారు.
స్త్రీలు 30 సంవత్సరాల పైన ఉన్నా సరే స్త్రీలు లెక్కల్లోకి రారు, కేవలం పురుషులే లెక్కల్లోకి వస్తున్నారు. అయితే ఇక్కడ గమనించండి, ఈ లెక్కల్లో అత్యంత ఎక్కువ మంది చనిపోయిన కుటుంబం లేకపోతే గోత్రం ఏది చెప్పండి? సిమ్యోను గోత్రం. ఏమండి ఎంతమంది? 37,100 మంది, 37,100. ఇంతకీ అంత ఎక్కువ ఎందుకండి అని మనం ఆలోచిస్తే, అంత ఎక్కువ ఎందుకు చనిపోయారను, ఆ గోత్రంలోని వారే ఎందుకు చనిపోయారు? ఏమంటే మిగతా గోత్రాలు అంత డిఫరెన్స్ లేదు కదా అని ఆలోచిస్తే జాగ్రత్త గమనించండి. నిన్నే మనం ధ్యానించాం. నిన్న ఆఖరి అధ్యాయంలో ఏమండి బిలాము మోయాబు స్త్రీల్ని వారికి ఎరగా వేసి వారిని వ్యభిచారంలోకి దింపితే కొన్ని వేల మంది చనిపోయారు వ్యభిచారములో. ఏమండి 12,000 మంది ఎంతమంది చనిపోయారు. ఏమండి అయితే జాగ్రత్త గమనించండి. దాని తర్వాత ఒక అతను వచ్చి ఒక మోయాబు స్త్రీతో గుడారంలో వ్యభిచారం చేస్తుండగా ఫినేహాస్ వచ్చి ఒక ఈటతో ఆ ఇద్దరిని పొడి చంపినట్లుగా ఉంటుంది. వచ్చిన ఆ వ్యభిచారం చేసిన అతని పేరేంటి? జిమ్రీ. ఎవరండి? ఆ జిమ్రీ అన్న వ్యక్తి ఎవరు అనేది అక్కడ రాయబడి ఉంది చూడండి. 25వ అధ్యాయము 14వ వచనం రాసుకోండి అక్కడ. ఎందులోనండి? సిమ్యోను గోత్రముకు చెందినవాడు. జాగ్రత్త వినండి, అత్యంత ఎక్కువ వ్యభిచారం చేసిన వారు ఎవరంటే సిమ్యోను గోత్రములో ఉన్న ప్రధానులు, ఎల్డర్స్. ఇతను ఎవరంట? ఈ జిమ్రీ అన్న వ్యక్తి వన్ ఆఫ్ ది ఎల్డర్ కొడుకు అనమాట. అంటే ఎల్డర్స్లో వ్యభిచారం ఎక్కువ ఉందని మనం గమనిస్తున్నాం. అందుకే వాళ్ళ జీవితంలో ఎక్కువ మరణ సంఖ్య కనిపిస్తుంది. ఇది బైబిల్లో రాయబడలేదు కానీ అండి, గమనిస్తున్నారా? ఒక అనాలిసిస్ అంతే, మనము అనాలిసిస్ చేసుకోవడం. ఇది ఇక్కడ మరి జస్ట్ ఒక మాటను బట్టి అంతే, రైట్? ఇక్కడతో ఈ 26వ అధ్యాయం అంతా పూర్తయిపోయింది. జనాభా లెక్కల సంఖ్య, రెండవసారి దేవుడు రాయించిన జనాభా లెక్కల సంఖ్య. ఇక 27వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. 27వ అధ్యాయంలో సెలోపేహాదు అనే ఒక వ్యక్తి యొక్క కుమార్తెల గురించి ఉంటుంది. 27వ అధ్యాయంలో ఎవరంట? సెలోపేహాదు. రాసుకోండి, సెలోపేహాదు యొక్క కుమార్తెలు. అతడు ఎవరంట? ఏ ఫ్యామిలీకి చెందినవాడు? మనష్షే గోత్రానికి చెందినవాడు. మనష్షే గోత్రములో సెలోపేహాదు అనే వ్యక్తి, అతనికి కుమార్తెలు పుడతారు. ఆ కుమార్తెలు వచ్చి మోషే గారి దగ్గరికి న్యాయం అడుగుతారు. ఏమండి నాయకుడా, మాకు కొంత అన్యాయం జరుగుతున్నట్టు మాకు అనిపిస్తుంది. ఏంటమ్మా మీ అన్యాయం అంటే, ఏమండి తండ్రి ఆస్తి కుమారులకి ఒక్కరికే వెళ్తుంది. మరి మా నాన్నగారికి కొడుకులు లేరు, సెలోపేహాదుకి కొడుకులు లేరు, కూతురులే ఉన్నారు. మరి ఆస్తి ఆ తండ్రిలో ఉన్న భాగం మాకు చెందాలని కొంచెం న్యాయంగా మాకు ఒక ఆస్తి భాగం ఇప్పించండి అన్నప్పుడు మోషే గారికి కూడా క్లారిటీ లేదు, ఏం చెయ్యాలి ప్రభు అని ఆలోచించి దేవుడి దగ్గరికి వెళ్ళి యెహోవా సన్నిధిలో అతను విచారించగా మోషేకి దేవుడిచ్చిన సూచనలు ఏంటంటే, అవును మోషే, సెలోపేహాదు కుమార్తెలు న్యాయమైన మరి ప్రశ్న అడిగారు, వాళ్ళు మంచి ప్రశ్న ఇచ్చారు. సో కాబట్టి ఒకటి చెయ్యి, వాళ్ళ కుటుంబానికి ఏం చెప్తామంటే వాళ్ళ తండ్రి యొక్క భాగము కుమార్తెలకు చెందుతుందని ఒక చట్టం తీసురా. ఇక మీదట ఈ రోజు నుంచి అది జీవితకాలం అంతా ఇజ్రాయేలీలందరికీ అన్ని గోత్రాలకు ఈ చట్టం వర్తించులాగిన ఒక చట్టం తయారు చేయి. అన్ని గోత్రాలకి ఇదే చట్టం. ఏంటి చట్టం? కుమార్తెలు ఉన్న వారికి కూడా భాగము చెందుతుంది. కుమారుడికే కాదు, కుమార్తెలకు కూడా భాగం చెందుతుందని అక్కడ చట్టం చేయమన్నారు. అయితే దీని తర్వాత మరి కొన్ని క్లాజెస్ వచ్చినాయి. ఏమండి కొన్ని డౌట్లు, కొన్ని షరతులు వస్తాయి కదా. ఏంటి? మొదటిది ఏంటంటే, ఇప్పుడు తండ్రికి పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకు పిల్లలు లేకపోతే, నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు పిల్లలు లేకపోతే ఏం చేయాలండి?
ఎవరికి ఇవ్వాలి ఆస్తి? వాళ్ళకి పెద్దనాన్న, చిన్నాన్న, సిబ్లింగ్స్ ఉంటారు, కజిన్స్, బంధువులు. ఏమండి, వీళ్ళకి పిల్లలు లేరుక, వీరికి ఎవరూ లేరుక, పిల్లలే పుట్టలేదు. మరి ఎవరికి వెళ్తుంది? ఎవరికి వెళ్తుంది? ఆడపిల్లలు లేరు, మగపిల్లలు లేరు. ఏం చేయాలి అప్పుడు? కజిన్స్, పెద్దనాన్న, చిన్నాన్న, అంటే ఈ యొక్క రిలేటివ్స్ ఉంటారు. రిలేటివ్స్ యొక్క పిల్లలకి వారిని మీరు ఆస్తి పంపకం చేయండి అని చెప్పారు. రైట్. ఇంకొక క్వశ్చన్ అడుగుతారు ఇప్పుడు. ఒకవేళ కుమారుడే లేడు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కుమారుడే లేడు. ఇందాకలైతే కుమారుడు ఉన్నాడు, కుమారుడికి పిల్లలు లేరు, లేకపోతే ఆ కుమార్తెలకు పిల్లలు లేరు, నెక్స్ట్ ఎవరు పుట్టలే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వీళ్ళకే పుట్టలేదు. అప్పుడు ఏం చేయాలా? నియరెస్ట్ కజిన్స్కి ఇచ్చేయాలి. అంటే ఇక ఏం లేదు, నియరెస్ట్ కజిన్స్కి ఇచ్చేయాలి. ఏమండి, ఇక మూడో డౌట్ వచ్చింది. అసలు పిల్లలే కాదు కదా, ఎవరికీ లేదు. సపోజ్ లవ్ మ్యారేజ్ అంటే ఏంటి? ఈ గోత్రం కాకుండా వేరే గోత్రంలో వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. సపోజ్ అసలు అలా పెళ్లి చేసుకోకూడదని దేవుడు చెప్పారు. ఒకవేళ అలా పెళ్లి చేసుకొని ఉంటే జాగ్రత్త వినండి. దేవుడు చెప్పారు, నీ గోత్రానికి ఇవ్వబడిన ఆస్తి భూభాగము లేకపోతే స్వాస్థ్యము వేరే గోత్రానికి చెందడానికి వీల్లేదు, వేరే వారికి చెందడానికి వీల్లేదు. అలా పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఆస్తి పంపకాల్లో రాదు, వారికి ఇక జనాభాల్లోకి రారు, ఆస్తి భాగంలోకి. సో గమనించండి, మొదటిది ఏంటంటే పిల్లలు కంప్లీట్గా లేరనుకో, సపోజ్ సిబ్లింగ్స్కి ఇవ్వాలి, కజిన్స్కి ఇవ్వాలి. ఒకవేళ పిల్లలుండి వాళ్ళ పిల్లలకి లేకపోతే నియరెస్ట్ కజిన్ ఎవరైతే వాళ్ళకి ఇవ్వాలి. ఒకవేళ వీళ్ళు ఇంటర్ ట్రైబ్ అంటే గోత్రాలు వేరే గోత్రాలకి పెళ్లి చేసుకుంటే వారికి ఆస్తి భాగము ఇవ్వటానికి వీలు లేదని దేవుడు చెప్పారు. ఇది శాశ్వత కాలము వారికి చట్టంగా ఇవ్వబడింది. ఈ యొక్క విషయాలన్నీ మనకు మొదటి వచనం నుంచి 11 వచనాల వరకు ఉంటాయి. రాసుకోండి. ఎలాంటి రాసుకుంటారు? మొదటి వచనం నుంచి 11 వచనాల వరకు సెలెపెహాదు. రైట్. ఇక 12వ వచనం నుంచి 14 వచనాలు, 2 వచనాలు చూడండి. 12, 13, 14 ఈ 3 వచనాల్లో మరొక విషయం, ఇంపార్టెంట్ విషయం, చరిత్రలోనే అత్యంత ప్రాముఖ్యమైన విషయం మనం గమనిస్తాం. చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు మోషే గారికి చెప్పిన ఒక మాట. దేవుడు మోషే గారికి చెప్పిన మాట ఏంటంట, మోషే నీవు ఒక చిన్న పొరపాటు చేసావు. 12వ వచనం నుంచి 14వ వచనం వరకు చాలా ప్రాముఖ్యమైన అంశము ఏంటంటే, చాలా బాధాకరమైన విషయం. ఇన్నాళ్ళగా చరిత్ర నడిపించిన మోషే గారు, ఇజ్రాయేలీని నడిపించిన మోషే గారు ఆగిపోవలసిన సమయం వచ్చింది. అది చాలా బాధాకరమైన విషయం. నాయకుడే ఆగిపోవాల్సి వచ్చింది. ఎందుకు? నాయకుడు చిన్న పొరపాటు చేశాడండి. ఆ చిన్న పొరపాటు నాయకుడైనా సామాన్య మానవుడైనా దేవుని నీతి దగ్గర, దేవుని చట్టం దగ్గర అందరూ సమానులే అని చెప్పడానికి ఏదో ఒక నిదర్శనం. అది సేవకుడైనా, సంఘంలో విశ్వాస అయినా, పెద్ద బిషప్ గారైనా, ఆర్చ్ బిషప్ అయినా, లేకపోతే ప్రపంచంలో ఉన్న అత్యంత సేవకులందరిలో ఉన్నతమైన సేవకుడైనా సరే పొరపాటు చేస్తే ప్రతి ఒక్కరికి చట్టం వర్తిస్తుందని దేవుడు నిరూపించడానికి ఏముంది, ఆయన కోపించుచునే వాత్సల్యము చూపించే దేవుడు. ఆయన చట్టపరంగా చాలా ఖచ్చితంగా ఉంటారు. ఆయన కృప పట్ల ఏంటంట ఎటువంటి చట్టం ఉండదు. రాసుకోండి పదం. దెర్ ఈజ్ నో డిస్క్రిమినేషన్ ఇన్ ద లా ఆఫ్ గాడ్. దెర్ ఈజ్ నో డిస్క్రిమినేషన్ ఇన్ ద లా ఆఫ్ గాడ్. కిందన దెర్ ఈజ్ నో లా ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అని రాయడు. ఎంత అద్భుతమైన మాట ఇది. దేవుని చట్టంలో భేదం లేదు, దేవుని కృపలో చట్టం లేదు. అంతేనా? అంటే ఆయన చట్టం అమలు పరిచేటప్పుడు ఏ భేదం లేదు. ఏమన్నా అర్థమవుతుందండి? అందరికీ కూడా సమాన చట్టం. కానీ ఆయన కృప చూపేటప్పుడు మాత్రం చట్టాలు అడ్డురావు. ఆయన కృప చూపాలంటే ఎవరికైనా కృప చూపుతాడు ఆయన. ఏమండి అర్థమవుతుందంటే చట్టాలు అడ్డురావు. అది. సో కాబట్టి ఆ విధంగా మనము
చూస్తున్న ఈ యొక్క 12వ వచనం నుంచి 14వ వచనంలో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మోషే గారు ఆగిపోవలసిన టైం వచ్చింది. చదువుదాం ఆ 12. ఏంటంటే మోషే గారు ఏం చేశారు, ఆ బండతో మాట్లాడమంటే ఆ బండను 2 సార్లు ఆయన కొట్టిన తర్వాత నీరు వచ్చింది. అయితే ఇక్కడ బండను మాట్లాడమంటే కొట్టారు కదండి, కొట్టినంత మాత్రాన మొత్తం ఈ యొక్క శిక్ష విధించాలా అంటే దానికి వివరణ ఇస్తాను. ముందు చదవండి. ఇప్పుడు 27వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం వరకు చదవండి. మరియు యెహోవా మోషేతో ఇట్లా నీవు ఈ అబారీము కొండ, రాసుకోండి, అబారీము కొండ ఎక్కి ఇజ్రాయేలుకు ఇచ్చిన దేశాన్ని నువ్వు చూడు. ఇక్కడతో నువ్వు ఎండ్ అయిపోలే, చూడుము. నువ్వు దాన్ని చూచిన తర్వాత అది సీను అరణ్యంలో నువ్వేం చేసావంటే సమాజం అందరూ నీటి కోసం వాదించినప్పుడు ఆ నీళ్ళ ఎదుట నా కన్నుల ఎదుట ఏమండి నన్ను జనాభా కన్నుల ఎదుట జనాభా ముందు నన్ను అగౌరవపరిచావు. ఏంటి అగౌరవపరచడం? మాట్లాడమంటే కొట్టడం గురించి కాదు అక్కడ. నో 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 అది అనుకుంటున్నాం మనం. మాట్లాడమంటే కొట్టాడినా అని అనుకుంటున్నాం. ఒక విధంగా అదే అయితే అసలు ఒరిజినల్ ఏంటంటే, అసలు ఒరిజినల్గా ఆయన చేసిన తప్పు ఏంటి అంటే దాని కింద రాసుకోండి. కీర్తనలకు వెళ్ళండి, దీనికి ఆన్సర్ అక్కడ ఉంటుంది. కీర్తనలు 106వ కీర్తన 33వ వచనం. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికారు. ఎవరండి? మోషే గారు. వారు దేవునికి తిరుగుబాటు చేసినప్పుడు దేవునికి లోబడవలసిన వ్యక్తి, దైవ సేవకుడు, తన మనసులో ఉన్న ఉద్రేకం, తన శరీరం నుంచి వచ్చిన కోపోద్రేకం వలన దేవుణ్ణి అగౌరవపరిచారంట. అదేంటండి, దేవుణ్ణి ఏమో దూషించడైనా? దేవుణ్ణి దూషించలేదు కదా, దేవుణ్ణి దూషించడైనా. అది 10వ వచనం చదవండి. ఇప్పుడు 10వ వచనంలో మోషే గారు ఏం చేశారంటే, మరి ఆ బండ ఎదురుగుండా ఉన్న జనాభా అందరూ సనుగుతున్న వారి మీద కోపంతో ద్రోహులారా, ఏమన్నారండి? ద్రోహులారా, మీకు ఇక్కడ నుంచి నేను మీకు నీళ్లు రప్పించాలా అని అంటే అక్కడ వెంటనే కొట్టారు. దేవుడు జాగ్రత్త గమనించండి, కొట్టినందుకు వాటర్ వచ్చింది, కానీ ఇక్కడ ఆయన పలికిన మాట ఏంటండి? ద్రోహులారా అన్నాడు. సో ఏంటి, సర్వ సమాజాన్ని ద్రోహులారా అన్నంత మాత్రాన ఏం పొరపాటు అండి? అక్కడ ఏం జరిగింది? జాగ్రత్త గమనించండి. ఇక్కడ మోషే గారు అనేక సార్లు వీరి గురించి విజ్ఞాపన చేశాడు కదా, సాగిలిపడయ్యా ప్రాణాలు తీయొద్దు ఇదేది అన్నాడు కదా. ఆయన అన్న మాటకు వ్యతిరేకంగా మళ్ళీ ఈయన పలుకుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఆయన రైట్ పలికినప్పుడు దేవుడు ఆమోదించాడు, రాంగ్ పలికినప్పుడు ఖచ్చితంగా దేవుడు మరి దానికి జడ్జిమెంట్ ఇస్తున్నాడు. అంతకుముందు ఏమన్నాడు? నువ్వు వారిని చంపేస్తే నీ యొక్క నామానికి అవమానం కదా నాయన. సో వీరిని దైవ సేవకుడు ఏం చేస్తున్నాడంటే నోటితో శాపనార్థం పెట్టాడు. నోటితో ఏం చేశాడండి? ద్రోహులారా, మీకు ఇక్కడి నుంచి మేము నీళ్ళు ఇవ్వాలా. ఇక్కడ ఆ పదం ఏంటంటే నేను ఇవ్వాలా అన్నాడు ఆయన. ఏమన్నాడండి ఆయన? మేము ఇవ్వాలా. అక్కడ ఇచ్చేది ఎవరు? మోషే కాదు ఇచ్చేసేది ఎవరు ఇవ్వాలి? దేవుడని యెహోవా కదా నీరు ఇవ్వాల్సింది. అక్కడ మేము ఇవ్వాలా, మేము చెయ్యాలా అని ఒక సెల్ఫ్ వచ్చేసింది. ఇక్కడ ఎంత సాత్వికుడైనా ఒక సందర్భంలో సెల్ఫ్ వచ్చేసింది. కానీ ఆయనకి చిన్న పనిష్మెంటే ఏంటంట, కానాను దేశంలోకి వెళ్ళలేదు కానీ పరలోకంలో శ్రేష్టమైన పొజిషన్ మోషే గారికి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎస్, ఎందుకంటే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆ యొక్క రూపాంతర కొండ మీద ఆయన ఎక్కినప్పుడు అక్కడ మనం చూస్తాం, మోషే గారు ఒకవైపు,
ఏలియా ప్రవక్త ఒకవైపు, ఇద్దరూ పరలోకం నుంచి వారి ఆత్మ దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. వారు యేసుక్రీస్తుతో సంభాషించినట్లుగా మనం గమనిస్తాం. సో కాబట్టి ఆ విధంగా మనము మోషే గారు ఏం పొరపాటు చేశారనేది ఇక్కడ మనకి గమనించవచ్చు. రైట్, ఓకేనండి. అందుకు మోషే గారిని ఏమన్నారంట దేవుడు, నీవు ఇక మీదట ముందుకు సాగవు. మన సబ్జెక్ట్కి వచ్చేద్దాం. 27వ అధ్యాయము మరి ఎన్నో వచనం నుంచి అండి, 12 నుంచి 14 వరకు మనం చదివాం. ఇక నెక్స్ట్ 17 నుంచి 23 వరకు నెక్స్ట్ వచనాలు 17 నుంచి 23 ఏమైనా ఉంటుందంటే, నువ్వు ఇక ఆగిపోతున్నావు కనుక ఇక్కడ చూడండి, తలెత్తిన వైపు చూడండి. మోషే గారు ఇంత శిక్షను భరిస్తూ కూడా ఆయన ఎంత మంచి వ్యక్తో చూడండి, ఆయన ఎంత సాత్వికుడో, ఎంత మామూలుగా అలాంటి శిక్ష వేస్తే ఏమనాలి వెంటనే, మోషే గారు ఏమనాలి వెంటనే, ప్రభువా ఏంటి ప్రభువా ఇంత నేను పని చేస్తే మీరు నాకు శిక్ష విధించేది ఇదా ఏమండి అని బ్రతమాలా, లేకపోతే రెండో ఒక్క అవకాశం ఇవ్వనైనా, ఒక అవకాశం ఇప్పుడు అట్లీస్ట్ చూడటమే కాదు, అడుగు పెడతాను, అడుగు పెట్టి కొంచెం ఆ మట్టిని ఇలా తాకి, లేకపోతే ఒక ద్రాక్ష పండు నేను తిని, ఒక ద్రాక్ష రసం అయినా, లేకపోతే అక్కడ ఉన్న నీరు నేను తాగి, నేను ఏ భూభాగం కోసమైతే ఇన్ని సంవత్సరాలు ప్రయాణించానో, ఏ భూభాగం పాలు తేనెలు ప్రవహించే దేశం అని నువ్వు అన్నావు కదా, దాన్ని చూడాలని ఆశపడ్డాను. దాంట్లో ఉన్న కనీసం ఆ పాలు తేనెలు అంటే అందులో ఉన్న నేల పంటనో లేకపోతే భాగ్యాన్నో నేను కాస్త భుజిస్తాను అని అడగాలి కదా, అడిగేవాడు కదా. కానీ జాగ్రత్త గమనించండి, ఇక్కడ గమనించండి, మోషే గారు మరలా పరలోకంలో గొప్ప స్థానంలో ఉండడానికి గల కారణం నెక్స్ట్ ఆయన అన్న మాటే దేవుడు రిజిస్టర్ చేశారు. ఏంటన్నారు తెలుసా మోషే గారు, నాయనా నన్ను తీసేస్తే తీసావు, కానీ ఇంత సమాజాన్ని నడిపించడానికి ఒక నమ్మకమైన కాపర్ నా తర్వాత తయారు చేయి నాయనా అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నాయకుడు లక్షణం ఏంటంటే నాయకుడు లక్షణం సమాజం కోసం ఆలోచిస్తాడు. నెక్స్ట్ ఇంకో లీడర్ని తయారు చేయాలని ఆలోచించాలి. నేను పోయాను కదా, ఇంకెవడో తయారవ్వకూడదు, నా తర్వాత ఇంకెవడో ఉండకూడదు అని ఆలోచన లేదు. ఆయన దృష్టి అంతా సమాజం మీద ఉంది. సమాజాన్ని తప్పుడుగా ఒక మాట అన్నాడు, కానీ అదే సమాజాన్ని క్షేమం కోరి ఒక నాయకుడిని తయారు చేయ ప్రభు అన్నాడు. ఎన్నో వచనం చదవండి ఒకసారి, 15వ వచనం. అప్పుడు మోషే యెహోవాతో ఏమన్నారంట, యెహోవా సమస్త మానవుల యొక్క ఆత్మలకు నువ్వు దేవుడివయ్యా. యెహోవా సమాజము కాపర్లేని గొర్రెలుగా ఉండకూడదయ్యా, ఈ సమాజం మీద ఒకరిని నియమించు నాయన అన్నారు. ఎంత మంచి ప్రశ్న అండి, ఎంత మంచి కోరిక అండి అది. ఏమండి, ఒక భయంకరమైన శిక్ష విధించబడిన వ్యక్తి ఆలోచిస్తున్న విధానం మీద ఎప్పుడైనా మనం అలా ఆలోచించామా? ఎప్పుడు మన స్వార్థమే. ఏమండి, చర్చిలో పాస్టర్ గారు ఒక మాట అంటే ఇంకంతే అలిగేసి కూర్చుంటారు అంతే. అవునా కదా? అలిగేసి కూర్చుంటారు లేదా? దేవుడి మీద అలిగేస్తారు, పాస్టర్ గారి మీద అలిగేస్తారు, చర్చి మీద అలిగేస్తారు. కానీ మోషే గారికి ఉన్న ఆ మంచి గుణం మనం నేర్చుకోవాలి. దేవుడు చట్టం ఎదుట అందరము సమానులమే. రైట్, ఓకేనండి. మోషే గారు అలా కోరుకున్నారని అప్పుడు దేవుడు ఇంకా ఏం చెప్తారంటే, నువ్వు యెహోషువాని ఎంచుకో, నీ తర్వాత యెహోషువా మీదకి, నీ మీద ఉన్న అభిషేకాన్ని యెహోషువా మీదకి భాగం నేను ఇస్తాను, అతడు నీ తర్వాత నాయకుడిగా నిలబడతాడనే విషయాలు 17వ వచనం నుంచి 23వ వచనం వరకు ఉంటుంది. చదవండి ఒకసారి. నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. హీఈస్ ద ఎలెక్టెడ్ వన్, బికాజ్ ఆయన 70 మంది, ఎంతమంది? 70 మంది పెద్దల్లో ఆత్మను పొందాడు కదా. ఈ 70 మందిలో వన్ ఆఫ్ ది ఎలెక్టెడ్, అంటే 70 మందిలో శ్రేష్టమైన వాడని దేవుడు ఎంచుకున్నారా? ఆత్మను పొందినవాడు నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి, ఆ యాజకుడైన ఎలియాజర్ ఎవరు? అహరోను గారి కుమారుడు. ఎలియాజర్ ఎదుటను
సర్వ సమాజం ఎదుటను నిలవబెట్టి అతనిని నిలవబెట్టి వారి పనులు ఎదుట అతనికి ఆజ్ఞ ఇవ్వు. ఒక్క నిమిషం ఆగండి. అహరోను కొడుకుల పేర్లు చెప్పండి. నాదాబు, అబీహు. అబీహు, నాదాబు. తర్వాత ఎలియాజరు, ఈతామారు. ఈతామార్. ఎలియాజరు ఈతామార్లో ఒకరికి ఇచ్చాడు, ఎలియాజర్కి ప్రధాన యాజకుడి కింద ఇచ్చారు. ఇప్పుడు చదవండి. రైట్, కంటిన్యూ. ఎలియాజరు ఎదుట సర్వ సమాజం అతనిని ఎలియాజరైన ప్రధాన యాజకుడు ఎదుట సర్వ సమాజం ఎదుట నిలవబెట్టి అతను నిలవబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇవ్వు. వారి కనుల ఎదుట అతనికి ఆజ్ఞము. ఇశ్రాయేలు సర్వ సమాజం అతని మాట వినట్లు ఏమని ఆజ్ఞ ఇవ్వాలంట? ఇజ్రాయేలు సర్వ సమాజము ఇతని మాట ఇక మీదట వినాలి అని చెబుతూ అతని మీద నీ ఘనతతో కొంత ఉంచుము. అతని మీద నీ ఘనత కొంత ఘనతలో కొంత ఉంచుము. ఉంచుము. యాజకుని ఎలియాజరు ఎదుట ఆ అతడు నిలవగా నిలవగా అతని యెహోవా సన్నిధిని ఉరీము తీర్పు వల్ల అతని కొరకు విచారింపవలను. ఇప్పుడు దాని తర్వాత ఉరీము తీర్పు వలన అతను విచారింపబడను. అతడు అతనితో కూడా ఇశ్రాయేలు అందరూ అనగా సర్వ సమాజము అతని మాట చొప్పున తన సమస్త కార్యములు జరుపుచుండవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను. యెహోషువను తీసుకొని యాజకుని ఎలియాజరు ఎదుట సర్వ సమాజం ఎదుట అతన్ని నిలబెట్టి అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞించారు. చాలండి. ఇక్కడతో మోషే గారు రెండవ నాయకుడనే యెహోషువ గారికి అభిషేకించి డెడికేట్ చేయటం అనమాట. ఓకే, డెడికేట్ చేయటం, రైట్, శాంక్టిఫికేషన్. డెడికేట్ చేసి అతన్ని నాయకుడిగా సమాజం అందరూ ఎదుర్కొండి, ఎందుకంటే సమాజం అంతా కూడా తెలుసుకోవాలని వారు డెడికేట్ చేశారు. రైట్. ఇప్పుడు సో అసలు యెహోషువకు ఆ యొక్క నాయకత్వ లక్షణం ఎందుకు దేవుడు ఇచ్చారు? ఎందుకు అతన్ని ఎంచుకున్నారు? 70 మందిలో యెహోషువ ఎందుకు నాయకుడిగా ఎంచబడ్డాడంటే, ఏమండి జాగ్రత్త గమనించండి, మొదట స్పైస్ వెళ్ళారు 12 మంది వేగుల వారు వెళ్ళినప్పుడు కాలేబు యెహోషువ మాత్రమే ఆ యొక్క మరి సనుగుతున్న వారికి అడ్డంగా వచ్చి, అయ్యా మీరు అలా చేయకూడదు, దేవుడు మనకి స్వాస్థ్యంగా ఇస్తారు అని వారు బట్టలు కూడా చింపుకున్నారు. అంటే ఇది దేవుడు గమనించారు, నా సేవకుడు వీళ్ళు రోషంగా ఉన్నారు. సో గమనించండి, మనం కూడా సేవకుడు తర్వాత అటువంటి రోషం కలిగిన వారిని దేవుడు చూస్తుంటాడు. సంఘంలో సేవకుడు రోషంగా పనిచేస్తున్నాడు, తర్వాత అటువంటి రోషం కలిగిన వారు ఎవరు అని చూస్తుంటాడు. అందుకే ప్రతి ఒక్కరు రోషం కలిగి ఉండండి, సేవకుడితో సమానంగా పరిగెట్టండి. దేవుడు ఒకరోజు మిమ్మల్ని నిలబెట్టేస్తాడు. ఏమనిస్తుంది? సేవకుడు ఎంత కష్టపడుతున్నాడో అంతకన్నా ఎక్కువ కష్టపడడానికి ప్రయత్నించే వారికి నెక్స్ట్ దేవుడు తప్పకుండా ఒక విలువైన పొజిషన్ దేవుడు ఇస్తాడు. మోషే గారు చేయలేని యుద్ధాలు యెహోషువ చేశాడు. ఏమండి, యెహోషువ చేసిన యుద్ధాలు మరి ఇజ్రాయేలీల్లో ఎవరు చేయలేదంట. దాని తర్వాత దావీదు చేశాడు అనుకో, దాని తర్వాత దావీదు గారు చేశారు. బట్ దావీదు గారు ఉన్న టైం వేరు, యెహోషువ గారు ఉన్న టైం వేరు. యెహోషువ గారు ఉన్న టైం ఏంటంటే వాళ్ళకి రాజ్యం లేదు, ఒక స్థలం లేదు, ఒక కట్టడం లేదు, ఒక బలం లేదు, ఒక సైన్యం లేదు. వాళ్ళకు ఉన్నదంతా జనాభా. దేవుడే వారికి స్వాస్థ్యంగా, దేవుడే వారికి బలముగా ఉన్నారు. సో యెహోషువ గొప్ప యుద్ధాలు చేశారంట. అందుకే యెహోషువ గురించి ఎన్నో గొప్ప యుద్ధాలు అని యెహోషువ గ్రంథంలో రాయబడి ఉంటాయండి. ఓకేనండి. సో కాబట్టి యెహోషువ కట్టి కృప ఎలాగొచ్చిందంటే నాయకుడు కావటానికి అతడు మొదటి నుంచి కూడా ఎక్కడ తెలుసా, ఓన్లీ ఇక్కడ మరి వేగుల వారి దగ్గరే కాదు, జాగ్రత్త గమనించండి. మోషే గారు ఆ సీనాయి పర్వతం మీద వెళ్ళినప్పుడు యెహోషువయే పక్కన తోడుగా ఉన్నాడండి, కిందన తోడుగా ఉన్నాడండి. మోషే గారికి బంటుగా, మోషే గారికి సహకారిగా, మోషే గారు కాళ్ళు నొక్కేవాడు, మోషే గారికి అన్ని పరిచర్యలు చేసేవాడు, మోషే గారు సంచి మోసేవాడు. ఏమంటే ఎంత పరిచర్య యెహోషువ చేశాడు గనక యెహోషువకు దేవుడు అట్టి భాగ్యము ఇచ్చాడు. ఈరోజు మీకు చెప్తున్నాను, సేవకులందరికీ కూడా వీడియో వింటున్నవారు, మీరు సేవకులకి ఎవరైతే పరిచయం చేస్తారో దేవుడు దాన్ని లెక్క కడతాడు. సేవకుడు గుర్తించకపోవచ్చు, సేవకుడు అప్పుడప్పుడు మిమ్మల్ని గుర్తించలేకపోవచ్చు, ఏమో మానవుడే కదా సేవకుడు కూడా, అప్రిషియేట్ చేయలేకపోవచ్చు, ఆ ఘనత ఇవ్వలేకపోవచ్చు, ఆ స్థానం ఇవ్వలేకపోవచ్చు. కానీ ప్రతి పరిచర్యను దేవుడు గమనిస్తున్నాడు. దేవుడు ఒక దినం ఉంది, ఆ దినాన్ని ఖచ్చితంగా మీకు
దానికి కావాల్సిన ప్రతిఫలము దేవుడు తప్పకుండా ఇస్తారు. కాబట్టి మీరు ఉన్న దాంట్లో నమ్మకంగా ఉండండి. అది చిన్న బాధ్యత పెద్ద బాధ్యత అనవసరం. నీకు ఇవ్వబడిన చిన్న పనిని నమ్మకంగా శక్తివంచన లేకుండా చేయండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని గొప్ప స్థానంలో రాబోయే రోజుల్లో నిలబెడతారు. అది దేవుని కృప. దేవుడు న్యాయవంతుడు. దేవుడు ఎవరిని కూడా అన్యాయం చేయరు. ఇంత పరిచయం చేశాను నాకేంటి అనే ఆలోచన ఉండకూడదు మీకు. అందుకు దేవుడు యెహోషువని ఎంచుకున్నారు. ఆ విధంగా అక్కడ మోషే గారి యొక్క ఈర పూర్తయిపోయింది. దాని తర్వాత మరి మనం చూస్తాం యెహోషువ గారిని అభిషేకించినట్లుగా. మనం ఈ అధ్యాయాల్లోనే మనం చూస్తే మోషే గారు మరి ఆ యొక్క కొండ ఎక్కినట్లు ఉంటుంది. ఏమండి, ఈ అధ్యాయంలోనే మోషే గారు ఎండింగ్ కొండ. ఆ కొండ పేరేంటండి? అబారీము. రాసుకోండి అబారీము. సో లాస్ట్గా మోషే గారు అబారీము పర్వతం మీద కొండ మీదకి ఎక్కి కనిపిస్తున్న ఆ భూభాగం అంతా, ఏ భూభాగం? కానాను దేశాన్ని అంతటినీ ఆఖరిగా చూస్తారు. ఆయన చూసి ఓకే ప్రభా నా టైం అయిపోయిందని ఆ పర్వతం మీదే ఆయన కనుమరుగైపోయి చనిపోతారు. ఆయన చనిపోవటం, ఆయనను మరి ఎక్కడ పాతి పెట్టారనేది ఇప్పటికీ కూడా చరిత్రలో తెలియదు. ఆయన ఎక్కడ పాతి పెట్టబడ్డారు. 27వ అధ్యాయము 12 నుంచి 15 వరకు చదివాం కదా. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను ఈ అబారీము నువ్వు ఈ అబారీము కొండెక్కి నేను ఇజ్రాయేల్కి ఇచ్చిన దేశాన్ని చూడు. ఓకే, నువ్వు దాన్ని చూసిన తర్వాత అది ఇక ఏంటంటే నువ్వు చూసిన తర్వాత అహరోను సంఖ్యలో, అంటే అహరోన్లో చేర్చబడ్డం అంటే అర్థం ఏంటి? అహరోన్ గారు అప్పటికి చనిపోయారు కదండి, రైట్? అవునా? ఇప్పుడు యెహోషువని నాయకుడిగా నియమించిన తర్వాత మోషే గారు చనిపోతారు. ఎప్పుడంటే అది ఈ అధ్యాయంలో మనకు కనిపించదు. అది మనం నెక్స్ట్ పుస్తకమైన ద్వితీయోపదేశ కాండంలో వెళ్ళినప్పుడు అక్కడ కనిపిస్తుంది. ద్వితీయోపదేశ కాండం ఆఖరి అధ్యాయాల్లో 34వ అధ్యాయం. ఎలాంటి ఒకసారి రాసేసుకుందాం. అది అలాగే ఇక్కడ సబ్జెక్ట్ కాబట్టి రెఫరెన్స్ రాసుకోండి. ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయము 5వ వచనం. యెహోవా సేవకుడైన మోషే గారు యెహోవా చెప్పిన మాటలు చెప్పిన మోయాబు దేశంలో మృతి నొంది బెత్పోయేరు ఎదుట మోయాబు దేశంలో ఉన్న లోయలో అతడు పాతి పెట్టబడెను. ఆనందం ఉందా లేదా? పాతి పెట్టబడిన, రైట్. సో ఆయనను సమాధి చేశారు. ఎక్కడ? ఒక లోయలో. ఆ లోయలో అతనిని సమాధి చేశారు. అది ఎక్కడది? మోయాబు ప్రాంతంలో అతనిని పాతి పెట్టారు. ఆయన లాస్ట్ డేస్ ఇంకా మోయాబు దేశంలో గమనిస్తున్నాం, అక్కడ జరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా ఆయన చూడండి, మొదటి వచనం చదవండి. ఆఖరిగా చనిపోకముందు ఏ కొండెక్కారు? అండ్ మోజెస్ వెంట్ అప్ ఫ్రమ్ మోయాబులో నుంచి నెబో అనే పర్వతం. మోషే మోయాబు మైదానము నుండి ఎరుకో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమున ఎక్కాను. అప్పుడు యెహోవా దాని వరకు గిలాది దేశం అంతటిని, నఫ్తాలి దేశం అంతటిని, ఎఫ్రాయిము, మనష్షే అండ్ యూదా మొత్తం సమస్తం అంతటిని చూపించి ఏమన్నారంట? నీ సంతానమునకు ఇచ్చేదనని నేను మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఏ వాగ్దానం అయితే చేశానో ఆ వాగ్దానము చేసిన దేశం ఇదే. కనులారా నిన్ను దాన్ని చూడస్తున్నాను కానీ నీవు నది దాటి అక్కడికి వెళ్ళలేవు. చాలా బాధాకరమైన విషయం. చాలండి. మృతి నొందిన, అక్కడ మోయాబు దేశంలో ఆయన మృతి నొందినట్లుగా మనం గమనిస్తాం. ఇక్కడ మనము 27వ అధ్యాయంలో ఈ రెఫరెన్స్ రాసుకోండి. 27వ అధ్యాయంలో 34వ
ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయము మొదటి నుంచి 8వ వచనం వరకు రాయండి. 1 నుంచి 8. ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు. అక్కడ డెత్ అండ్ బరియల్ ఆఫ్ మోసెస్ అని రాసుకోండి. డెత్ అండ్ బరియల్ ఆఫ్ మోసెస్ అంటే ఈ సందర్భం వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది, మోషే గారు ఏమండి మరి ఈ పర్వతం మీద ఎక్కిన వెంటనే ఆయన్ని ఆయన అన్నైన అహరోను దగ్గరికి చేర్చబడతాడని ఉంది కదండి. మరి ఇక్కడ ఆయన ఇంకా చనిపోలేదు కదా, నెక్స్ట్ అధ్యాయం కూడా ఉంటారు కదా. సో ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండం ఆయన మళ్ళీ రెండోసారి ధర్మశాస్త్రాన్ని వివరించాలి, ఇదంతా ఉంది. సో ఆయన చెప్పింది ఏంటంటే ఇవన్నీ చెప్పిన తర్వాత చేసిన తర్వాత నువ్వు మరణిస్తావని చెప్తున్నాడు. ఓకే, ఆ క్లారిటీ కోసం మీకు ఇది రెఫరెన్స్ ఇస్తున్నాను. రైట్, ఇక మన సబ్జెక్టులోకి వచ్చేద్దాం. మళ్ళీ ఇక మోషే గారికి అలా చెప్పిన తర్వాత యెహోషువ గారికి నాయకత్వం అప్పగించబడింది. ఇక్కడి నుంచి యెహోషువ గారు సెకండ్ జనరేషన్ లీడర్గా మారిపోయారు. ఇక్కడతో 27వ అధ్యాయం పూర్తయిపోయింది. ఇక 28వ అధ్యాయం 28వ అధ్యాయం అంతా కూడానండి బలి అర్పణల గురించి ఉంది. ఏమండి, చాలా వివరణ ఉంటుంది. అయితే అదంతా చదివితే మీకు అర్థం కాదు, వినండి. అక్కడ తూమిడు అని ఉంటుంది. తూమిడు అనగానే మనకి కేజీలు లేకపోతే లీటర్స్, ఈ గ్రాములు లెక్కలు తెలియవు. దాన్ని మీకు ఈజీ చేయటం కోసం అక్కడ రాయబడిన లెక్కలన్నీ కేజీలలో, లీటర్స్లో, సంఖ్యల్లో నేను దాన్ని కన్వర్ట్ చేసి మీకు నోట్స్ ఇచ్చేస్తున్నాను. ఇందాక ఎలాగైతే నోట్స్ రాసుకున్నారో ఈ సాక్రిఫైజెస్ బలి అర్పణలు ఏ విధంగా ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది టోటల్ మీకు వివరణ క్లియర్గా చెప్పేస్తాను. రాసుకోండి. 28వ అధ్యాయంలో ఉన్నది ఏంటంటే బలి అర్పణలు అని రాయండి. బలి అర్పణలు అదేంటండి, ఆల్రెడీ బలి అర్పణల గురించి అన్నీ చెప్పేశారు కదా. 38 సంవత్సరాల తర్వాత మరలా క్రొత్త జనాభా పుట్టుకొచ్చారు కదా, అవునా? వీళ్ళకి కూడా మరలా అగైన్ ఇన్స్ట్రక్షన్స్, మళ్ళీ ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్. ఏంటంటే మాట వస్తే పదే పాస్ట్ గారు ఇది చెప్తారు, ఇలా ఉండమని అలా ఉండమని. ఎందుకంటే కాలం గడిచే కొలది మనలో యామార్పు వస్తుంది. కాలం గడిచే కొలది మన ఆలోచనలు మారుతుంటాయి. పిల్లలకు కూడా బాల్యమందు ఇన్స్ట్రక్షన్ ఇస్తాం, మళ్ళీ పెద్ద అయ్యాక కూడా. ఇప్పుడు ఎంత వయసు వచ్చాక కూడా చెప్తారండి డాడీ, ఇంత వయసు వచ్చాక కూడా చెప్తారు. ఎందుకు అంటే కాలము వయస్సు మారే కొలది ఆలోచన విధానం, ఏమండి, మైండ్ సెట్స్ మారడం, హార్మోనల్ చేంజెస్ రావటం. చూడండి, అలాగనే వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది, చేంజెస్ వస్తున్నాయి, వారి పరిస్థితులు మారుతున్నాయి, అవునా కదా? ఇప్పుడు ఒకప్పుడు సంఘ పరిచర్య ఎలా ఉండేదండి, అప్పుడులో వేరు. ఇప్పుడు డిఫరెంట్ కల్చర్ వచ్చేసింది, మోడర్నైజ్డ్ పరిచర్య వచ్చేసింది. సో పరిచర్యలో విధానాలు ఎప్పుడు కూడా మారకూడదు, ఏమండి. పరిచర్యలో బోధ ఎప్పుడు కూడా మారకూడదు. బోధ మరలా అలా చెబుతూనే ఉండాలి. కొన్ని తీసుకోవాల్సిన షరతులు, జాగ్రత్తలు మార్చచ్చు, కానీ ఏమండి బోధ కానీ విధానం కానీ మార్చకూడదు. రైట్, దేవునికి స్తోత్రం చెప్పండి. సో కాబట్టి ఈ బలి అర్పణలు ఎవరెవరికి ఏమేమిటి ఎలా ఇవ్వాలనేది మరి జాగ్రత్తగా చెప్తాను, రాసుకోండి. అందులో బలి అర్పణలు ఏ బలి అర్పణలు దేనికి మనం ఇందాక చదువుకున్నాం. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇచ్చే అర్పణ రాయండి. ఎవ్రీడే సాక్రిఫైస్, ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ సాక్రిఫైస్, ప్రతిరోజు ఉదయము సాయంత్రం ఇవ్వాల్సిన అర్పణ. దాంతోపాటు బలి అర్పణతో పాటు గమనించండి, నైవేద్యం కూడా ఇవ్వాలి. ఏమండి, ప్రతిరోజు బలి అర్పణతో పాటు నైవేద్యం ఇవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకి ఏమండి, నైవేద్యం కౌంట్ చెప్తాను. నైవేద్యం అంటే ఏంటి? నైవేద్యం హెడ్డింగ్ పెట్టుకోండి కింద. నైవేద్యము 1 లీటర్ ఒలీవ నూనె అని రాసుకోండి. 1 లీటర్ 1 లీటర్ ఒలీవ నూనె, 1 లీటర్ ఫర్మెంటెడ్ గ్రేప్ వైన్, పులిసిన మద్యము, ద్రాక్షల మద్యము. ద్రాక్షారసం వేరు, మద్యం వేరు, జాగ్రత్త గమనించండి. పులిసినది మద్యం అవుతుంది, పులియనది ద్రాక్షారసం అవుతుంది. ఏమండి, యెహోవా సన్నిధిలో బలిపీఠంలో, ఎక్కడ బలిపీఠం ఎక్కడుంది?
ఇత్తడి బలిపీఠం ఎక్కడ? ఆవరణలో ఇత్తడి బలిపీఠంలో ఏం వధించి వేస్తారండి? కోడి కానీ, గొర్రెపిల్ల కానీ, మేకను కానీ వాటిని అక్కడ అర్పణగా వేస్తారు. ఈ బలి అర్పణలో నిప్పుల మీద దానితో పాటు దహిస్తున్నప్పుడు దాంట్లో మిక్సింగ్ చేయవలసింది ఏంటంట? నైవేద్యము కంపల్సరీ మిక్సింగ్ చేయాలి. ఏమండి? బలి అర్పణ చేస్తున్న పశువుతో పాటు ఈ నైవేద్యం ఏంటది? 1 లీటర్ ఒలీవ నూనెతో 1 కేజీ, మన భాషలో 1 కేజీ గోధుమ పిండి, రాసుకోండి, 1 కేజీ గోధుమ పిండి, 1 లీటర్ ఒలీవల నూనె, 1 లీటర్ ఏంటి? ఫర్మెంటెడ్ గ్రేప్ వైన్, అంటే పులిసిన మద్యము. అంటే ఏంటంటే పులిసిన మద్యం దేవుడికి ఇవ్వాలా? మందు ఇవ్వాలా దేవుడికి? అక్కడ పులిసిన మద్యం దేవుడు తీసుకోవటం కాదు. అక్కడ గమనించండి, ఇక్కడ బలి పశువు ఉందా? గొర్రె పిల్లను వధించారు. గొర్రె పిల్లను అగ్నిలో వేశారు. ఆ అగ్నిలో వేస్తూ ఆ కాలుతున్నప్పుడు నైవేద్యం కూడా కలపాలి. దానికి ఏంటది? నూనె కలిపిన గోధుమ పిండి, తర్వాత అంటే మద్యము, 1 లీటర్ మద్యం, పులిసిన మద్యం కూడా వేయాలి. ఈ 3 మిళితమైనది దేనికి సాదృశ్యం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ మీద మరణానికి సాదృశ్యం. అది ఈ బలిపీఠం ఏదైతే ఉందో అది సిలువ. ఈ ఇత్తడి బలిపీఠం ఏంటంటే సిలువ. సిలువ మీద వధించబడిన గొర్రెపిల్ల ఎలాగా దేవునికి ఆహుతవుతుందంటే, అందుకే చూడండి, గమనించండి, మనము ఆయన అప్పగించబడుతున్న ముందు రోజు రాత్రి ఇది నా వలనైన నా శరీరము, ఇది నా శరీరం అని పిలువబడుతున్న రొట్టె అన్నాడా? అవునా కదా? అన్నారా లేదా? ఏమన్నారు? ఇది నా శరీరము, మీ కొరకు నలగొట్టబడిన నా శరీరము. ఇది ఈ రొట్టె ఏంటంట? మీ కొరకు నలగొట్టబడుతున్న నా శరీరం. సో ఆ రొట్టెలో ఎలా తయారు చేశారు వారు? ఒలీవ నూనెతో మిక్స్ చేసి రొట్టెను తయారు చేశారు. అది క్రీస్తు శరీరానికి సాదృశ్యం. మరి ఇప్పుడు దాంతోపాటు ఆయన ఏమి ఇచ్చినట్టుంది? వైన్ ఇచ్చినట్లుగా ఉందా లేదా? ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన అన్నారా లేదా? సో కాబట్టి క్రీస్తు ఆయన బలిపశువు అయితే ఆయన రొట్టె దేనికి సాదృశ్యం? ఆయన శరీరానికి సాదృశ్యం. మరి ఆయన రక్తం దేనికి సాదృశ్యం? ఆ యొక్క గ్రేప్ వైన్కి సాదృశ్యం. సో ఈ 3 మనకు అక్కడ కనిపిస్తున్నాయి. అంటే అర్థం ఏంటంటే పాప పరిహారార్థం కోసం మన యొక్క పాపముల నిమిత్తం యేసుక్రీస్తు ఎలాగైతే శిలువ మీద మరణించారో ఈ ఇత్తడి బలిపీఠం మీద ఆ పశువుతో పాటు ఏం మిక్సింగ్ చేయాలండి? అందుకే మీకు డౌట్ రావచ్చు, పిల్లలు అనుకోవచ్చు, ఏంటి మద్యం అన్నారు? మద్యం అంటే మరి మందు కదండి, అది మత్తు ఇచ్చేది కదండి. అది దేవునికి మత్తు ఇచ్చేది కాదు, అక్కడ మత్తు కాదు, అక్కడ అది క్రీస్తు త్యాగానికి సాదృశ్యం, క్రీస్తు యొక్క రక్తానికి సాదృశ్యం, క్రీస్తు బలియాగానికి సాదృశ్యం. సో కాబట్టి అలాగన ప్రతిదానికి ఇది కామన్. గుర్తుపెట్టుకోండి, 1 కేజీ పిండి, కేజీ ఆలివ్ ఆయిల్, ఫర్మెంటెడ్ గ్రేప్ వైన్. ఇప్పుడు ఇది సంఖ్య ఎలా, ఏమండి అర్థమవుతుందండి? సంఖ్య ఎలా అనేది మీకు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. నైవేద్యపు సంఖ్య, ఏమండి? నైవేద్యపు సంఖ్య మొట్టమొదటిది 1వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉన్నది ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇచ్చే బలి అర్పణ. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇవ్వవలసిన బలి అర్పణ. ప్రతిరోజు చూడండి, ఏ రోజు కూడా అగ్ని ఆగకూడదు, నిప్పులు చల్లారకూడదు. ఎందుకు? ప్రతిరోజు బలి అర్పణ ఇవ్వాలి, ప్రతిరోజు సాయంత్రం బలి అర్పణ ఇవ్వాలి. సో ప్రతిరోజు బలి అర్పణ జరగాలి. బలితో పాటు ఏముండాలండి? అక్కడ ఏం కలపాలి చెప్పండి? నైవేద్యంలో ఏమేమి ఉంది చెప్పండి? నూనెతో కలిపిన పిండి, తర్వాత పులిసిన మద్యము. ఓకేనండి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ గమనించండి, అక్కడ ప్రతిరోజు జరుగుతుంది, అది ప్రతిరోజు, అది ఆనవాయితీ. మరి సబ్బాతు ఇంకోటి ఉంది కదా, అంటే వారానికి ఒక్కసారి 7వ దినాన సబ్బాతు రోజున ఇవ్వాల్సిన బలి అర్పణ ఏంటి? అది చదవండి.
సబ్బాతు దినము 9వ వచనం నుంచి 10వ వచనం. అక్కడ ఏమేమి ఇవ్వాలంట? ఏంటంటే ఇవ్వాలంట 2 గొర్రె పిల్లలు, ఏంటండి 2 ఏడాది గొర్రె పిల్లను, 2 కేజీల వీట్, అంతే కదా. మరి 2 గొర్రె పిల్లలు అంటే ఒక గొర్రె పిల్లకి 1 కేజీ వీట్ నైవేద్యం, అవునా కదా? నైవేద్యం అంతేనా? రైట్. దాని తర్వాత ఇక నెల మొదటి రోజున జరిగేది ఫస్ట్ డే చూడండి, అది 11 నుంచి 15 వరకు రాసుకోండి, అన్ని నోట్స్లు రాసేసుకోండి. ఇవి చూడండి, ఎవ్రీడే సాక్రిఫైసు 1వ వచనం నుంచి 8వ వచనం అని రాసుకోండి. తర్వాత సబ్బాతు సాక్రిఫైసు 9, 10 వచనాలను రాసుకోండి. తర్వాత నెల మొదటి రోజు సాక్రిఫైసు 11 to 15 అని రాసుకోండి, 11 నుంచి 15 వచనాల వరకు. ఏమేమి ఇవ్వాలంట రాసుకోండి. 2 కోడెలు, 1 పొట్టేలు, 7 గొర్రె పిల్లలు, ఏడాది గొర్రె పిల్లలు. ఎప్పుడైనా గుర్తుపెట్టు, గొర్రె పిల్ల అంటే ఏడాది గొర్రె పిల్లే, అది మారకూడదు. అది 7 అంటే 2 కోడెలు, కోడె దూడ, ఏమండి 1 పొట్టేలు, 7 గొర్రె పిల్లలు. దాంతోపాటు ఏమేమి ఇవ్వాలి? ఇప్పుడు చూడండి, నైవేద్యం ఎలా కలపాలి? నైవేద్యం చెప్తాను చూడండి. ప్రతిదానికి ఆనవాయితీ కామన్ ఏంటి? కోడె దూడకు 3 కేజీలు రాసుకోండి. ప్రతిదానికి పైన ఎలా రాస్తారండి? 3:2:1 నైవేద్యము. అక్కడే రాసుకోండి, మా పక్కనే ప్రతి నైవేద్యము ఎలా ఉంటుందంటే 3:2:1. 3 కేజీలు, 2 కేజీలు, 1 కేజీ. అది వీట్ అయినా లేకపోతే మద్యమైనా 3:2:1. ఓకేనండి, ఇది గుర్తుపెట్టుకోండి. 3 కేజీలు, అదే లెక్క 3:2:1 ఏంటో చెప్తాను వినండి. ఇప్పుడు బలియార్పణలో సపోజ్ మంత్లీ ఉంది, నెల మొదటి రోజు అర్పించవలసిన బలి ఏంటంటే బలి అర్పించాలి 2 కోడెలు. 2 కోడెల పక్కన రాసుకోండి, 2 కోడెల పక్కన 3 రాసుకోండి. 3 కేజీల నైవేద్యం, 3 కేజీలు. తర్వాత 1 పొట్టేలు ఉంది, 1 పొట్టేలు ఎదురుగుండా రాసుకోండి 2 కేజీల నైవేద్యం. తర్వాత 7 గొర్రెలు ఉన్నాయి, అవునా? 7 గొర్రెలు. 7 గొర్రెల దగ్గర ఏమి రాసుకోవాలా? 1 కేజీ. సో ఇది ఆనవాయితీ, కంపల్సరీ. ప్రతి దాంట్లో 3 కోడెలు, 2 పొట్టేళ్ళు, 7 గొర్రె పిల్లలు ఉంటాయి. 2 కోడెలు, 1 పొట్టేలు, 7 గొర్రెలు ఉంటాయి. దానికి 3:2:1 నైవేద్యం ఏంటి? 3 కేజీలు, 2 కేజీలు, 1 కేజీ, ఇలా అనమాట. ఇది ప్రతి దానికి ఇదే ఆనవాయితీ. ఓకే, నేను చెప్తున్నప్పుడల్లా అలా రాసేసుకోండి. దీంతోపాటు కోడి దూడతో పాటు 1 పొట్టేలతో పాటు 7 గొర్రె పిల్లలతో పాటు 1 మేకపోతు, 1 మేకపోతు రాయాలి. మేకపోతు, ఏమండి? మేకపోతు దేనికండి? పాప పరిహారార్థం కోసం. ఓకేనండి, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఫెస్టివల్ పస్కా పండుగ. పస్కా పండుగలో మీరు అర్పించవలసిన సాక్రిఫైస్ అది ఎన్నో వచనం నుంచి 16 నుంచి 25 వరకు రాసుకోండి. 16 నుంచి 25. దానికి కూడా సేమ్ ఏంటంటే, దానికి కూడా సేమ్ 2 కోడెలు, 1 పోతు, 7 గొర్రె పిల్లలు. దానికి కూడా 3:2:1 రేషియో. అండ్ దాని తర్వాత పాప పరిహారార్థం కోసం 1 మేకపోతు. ప్రతిదానికి ఇలాగే ఉంటుంది అనమాట. తర్వాత ప్రథమ ఫలముల పండుగ 25వ వచనం నుంచి 31వ వచనం వరకు. ప్రథమ ఫలముల పండుగ 25వ వచనం నుంచి 31వ వచనం వరకు. ప్రథమ ఫలముల పండుగ. దీంట్లో కూడా సేమ్ 2 కోడెలు, 1 పొట్టేలు, 7 గొర్రె పిల్లలు, ఏడాది గొర్రె పిల్లలు. దీనికి కూడా సేమ్ మనకందరికీ తెలిసిందే 3:2:1 నైవేద్యం ప్లస్
ఒక మేక పోతు బలి అర్పించాలి పాప పరిహార్థం కోసం. ఈ విషయాలు ఇక్కడతో ఎండ్ అయిపోతాయి. ఇది మనకి 28వ అధ్యాయం అంతా పూర్తయిపోయింది. ఏమండి, ఎన్ని పండుగలు అయ్యాయి? ఏది? పాస్ ఓవర్, ఏమండి, పస్కా పండుగ, ప్రథమ ఫలముల పండుగ, తర్వాత మనం నేర్చుకున్నది సబ్బాతు, అలాగే ప్రతి రోజు, అలాగే ప్రతి నెల, టోటల్ 5 బలి అర్పణల గురించి నేర్చేసుకున్నాం. ఇక నెక్స్ట్ చాప్టర్ మనం నెక్స్ట్ పండుగల గురించి 29వ అధ్యాయంలో మనం చూస్తాం. 29వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. 28 అయిపోయింది, 29లో మొట్టమొదటిగా కనిపించేది శృంగధ్వనుల పండుగ, సునాదముల పండుగ అంటారు. ఏమండి, ట్రంపెట్ రాసుకోండి, ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్. ఏమండి, ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ రాసుకున్నారా? ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ దగ్గర కూడా ఇక్కడ మారిపోద్దండి. ఇక్కడ ఈ పండుగకి బలి అర్పణలు కౌంటింగ్ మారిపోద్ది. చూడండి, ఒక కోడె, ఒక పొట్టేలు, 7 గొర్రెలు, 7 ఏడాది గొర్రెలు ఈ పండుగలో మారిపోద్ది అనమాట. ఓకేనండి, ఇక్కడ బలి అర్పణల కౌంటింగ్ మారింది. ఏంటంటే ట్రంపెట్స్, ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్లో ఒక కోడె, ఒక పొట్టేలు, 7 గొర్రెలు. దానికి మళ్ళీ యథావిధిగా నైవేద్యము 3:2:1. ఏమండి, అది కంపల్సరీగా, అది ఒక కోడి వేసినా 2 కోళ్ళు వేసినా ఏది వేసినా 3:2:1 రేషియో. దానికి కంపల్సరీ మరలా లాస్ట్లో పాప పరిహారత కోసం ఒక మగ గొర్రె, ఒక మగ పోతు, మేకపోతు. రామంటే గొర్రెపోతు. వారముల పండుగ చూడండి, 7వ వచనం చూడండి ఒకసారి. 7వ వచనం చదవమ్మా. 7వ నెల 10వ దినమందు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొనవలెను. ఏ పని చేయకూడదు. ప్రాయశ్చిత్తం కలుగుటకే పాప పరిహార్థ బలియు, నిత్యమైన దహన బలియు, దాని నైవేద్యములు, వాటి పానార్పణములు. ఇప్పుడు రాసుకోండి ఒక్క నిమిషం. ద డే ఆఫ్ అటోన్మెంట్, మర్చిపోయి ద డే ఆఫ్ అటోన్మెంట్, పాప పరిహారార్థ బలి అర్పణ. ఓకేనండి, ఇప్పుడు దాని తర్వాత మనకి 7వ వచనం నుంచి 11వ వచనం వరకు నెక్స్ట్ బలి అర్పణ. ఏంటి? పాప పరిహారార్థ, సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది అది, అవునా కదా? పాప పరిహారార్థ బలి అర్పణ 7వ వచనం నుంచి 11వ వచనం. ఇప్పుడు పాప పరిహారార్థ బలి అర్పణకు మరి అర్పణ ఇవ్వాల్సింది ఏంటంట? ఒక కోడె, ఒక పొట్టేలు, 7 ఏడాది గొర్రె పిల్లలు. దీనికి కూడా సేమ్ నైవేద్యం రేషియో 3:2:1. దాని తర్వాత పాప పరిహారత కోసం ఒక మగ మేకపోతు, ఒక మేకపోతు. రైట్, సేమ్ యథావిధిగా 7 ఏడాది గొర్రెలు, ఒక మేక పొట్టేలు. ఏమండి, నైవేద్యము 3:2:1. రైట్, ఇప్పుడు నెక్స్ట్ పండుగల ఆఖరి, ఇంకా సంవత్సరం అంతా అయిపోయిన తర్వాత ఆఖరి పండుగలు వస్తుంది గుడారాల పండుగ. ఏంటండి? గుడారాల పండుగ. ఇది 12వ వచనం నుంచి 40వ వచనం వరకు చాలా సుదీర్ఘమైంది. ఈ 12వ వచనం నుంచి 40వ వచనం వరకు చాలా విషయాలు ఉంటాయి. ఇందాకలాగా వినండి, ఆ రోజుకి ఏదైతే కౌంటింగ్ ఇచ్చామో ఆ కౌంటింగ్ కాదు. ఇక్కడ 7 రోజులు పాటిస్తారు. 7 రోజులు 7 డిఫరెంట్ కౌంటింగ్ ఉంటుంది, మారిపోద్ది అన్నమాట. రోజుకో కౌంటింగ్ మారిపోద్ది. మొదటి రోజు రాసుకోండి. ఇప్పుడు మొదటి రోజు, ఫస్ట్ డే, మొదటి రోజు 13 కోడె దూడలండి. ఏంటండి? ఫస్ట్ డే చూడండి, ఫస్ట్ డే రాసేసుకోండి మీరు, ఎందుకంటే ఇది చదివితే మీకు చాలా లాంగ్ ప్రాసెస్ అయిపోద్ది. రాసేసుకోండి. ఫస్ట్ డే గుడారాల పండుగలో మొదటి రోజు 13 కోడెలు, 2 పొట్టేళ్ళు, 14 ఏడాది గొర్రె పిల్లలు.
తర్వాత ఒక మేక పోతు. వీటన్నిటికీ సేమ్ నైవేద్యం 3:2:1 పైన రాసేసుకోండి. 7 రోజుల్లో కూడా 3:2:1 నైవేద్యం రేషియో. మొదటి రోజు 13 కోడెలు, 2 పొట్టేళ్ళు, 14 ఏడాది గొర్రెపిల్లలు. ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఏమొస్తుంది రెండో రోజుకి డిఫరెన్స్ ఏమొస్తుందంటే చూడండి, పొట్టేళ్ళు మారవు, 14 గొర్రెపిల్లలు మారవు, కానీ మారేది ఏంటంటే కోడెలు మారుతాయి. వినండి ఒకసారి. ఫస్ట్ డే 13, సెకండ్ డే 12, థర్డ్ డే 11. అంటే ఒక్కొక్క కోడె దూడ తగ్గుతూ వస్తుంది. ఏమండి, ఫస్ట్ డే 13, సెకండ్ డే ఏంటండి 12, 11. కౌంట్ చేద్దామా? ఫస్ట్ డే 13 అండి, ఆ తర్వాత అండి సెకండ్ డే ఏంటండి 12, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, సిక్స్త్ డే 8, సెవెంత్ డే 7. ఓకేనా? అలా రాసేసుకోండి. ఓకే, మిగతావన్నీ సేమే. ఏది? పొట్టేలు, 2 పొట్టేళ్ళు, 14 గొర్రెపిల్లలు, ఏడాది గొర్రెపిల్లలు, అండ్ ఒక మేకపోతు. ఇవన్నీ కామన్. ఇలా 7 రోజులు కొనసాగుతుంది. ఏమండి, 7 days. ఓకేనండి. ఇప్పుడు 8వ రోజు, ఆఖరి 8వ రోజు. 7 రోజులు ఈ యొక్క పండుగ అయిపోయింది, గుడారాల పండుగ. 8వ రోజు వచ్చేసరికి వినండి, 8వ రోజు మరలా ఈ బలి అర్పణలు మారతాయి. బలి అర్పణలు ఏంటంటే చూడండి, రాసుకోండి. 8వ రోజు ప్రాముఖ్యం. 8వ రోజు వీళ్ళందరూ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటారు. ఆ మీటింగ్ రోజున బలి అర్పించాలి. ఏంటంటే ఇక్కడ కౌంటింగ్ మారుతుంది. ఒక కోడె, రాసుకోండి, ఒక కోడె దూడ, ఒక పొట్టేలు, 7 గొర్రెపిల్లలు, ఏడాది గొర్రెపిల్లలు, ఒక మేకపోతు. నైవేద్యం మళ్ళీ సేమే 3:2:1. ఇలా 8 రోజులు పూర్తయిపోయి ఇక్కడతో 29వ అధ్యాయం పూర్తయిపోయింది. అందుకే 29వ అధ్యాయంలో ఎందుకు చదివించలేదంటే అన్ని లెక్కలు. అవ్వండి, మీకు ఎందుకు తెలుసుకోవాలంటే సబ్జెక్ట్ తెలుసుకోవాలి కాబట్టి రాసుకుంటున్నాను. రైట్, ఇక ఆఖరి అధ్యాయం 30వ అధ్యాయంకి వస్తాం. రండి, 30వ అధ్యాయంలో మీకు చెప్పాను, ఒక పెళ్లి కాని కుమార్తె, ఇంటిలో తండ్రి దగ్గర పెరుగుతున్న పెళ్లి కాని కుమార్తె దేవుడికి నిబంధన చేసుకొని, ఒడంబడిక చేసుకొని ఒక మ్రొక్కుబడి చేసుకుంది అనుకున్నాం. ఆ మ్రొక్కుబడి విషయంలో ఎలాగా షరతులు వర్తిస్తాయి అనేది కొన్ని సూచనలు. ఒకవేళ ఆడపిల్ల అయితే అలాగా, తర్వాత పెళ్లి చేసుకున్న భార్య అయితే ఎలా, లేకపోతే భర్త చనిపోయిన విధవరాలు అయితే ఎలాగా, లేకపోతే విడనాడబడిన స్త్రీ అయితే ఎలా, ఈ విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. జాగ్రత్త గమనించండి. ఇందులో రెఫరెన్స్ ఏం చదవలేదు, వినండి. ఇప్పుడు సపోజ్ జెరూషా తల్లి ఉంది, నా బిడ్డ కుమార్తె. జెరూషా తల్లి అన్నది, డాడీ ఈ లెంట్ డేస్లో 40 రోజులు నేను రోజంతా ఉపవాసం ఉందాం అనుకుంటున్నాను. సాయంత్రం 6 గంటల తర్వాత ఏదో కాస్త సూప్ ఏదో తాగుదాం అనుకుంటున్నాను. యెహోవాకు నేను మొక్కుబడి చేసుకున్నాను అన్నది అమ్మాయి. అనగానే సపోజ్ నాకు ఇష్టం ఉంది కదా, ఓకే అమ్మా నువ్వు చెయ్యి అని అన్నాను అనుకో, తను చేస్తుంది. ఒకవేళ నాకు ఇష్టం లేదనుకో, సపోజ్ నాకు ఇష్టం లేదు, ఎందుకు, నా కుమార్తె తను, నాకు ఎందుకు ఇష్టం లేదంటే తన ఆరోగ్యరీత్యో లేకపోతే ఉపవాసాలు ఎందుకు ఉండడం, నీకు ఆరోగ్యం బాగాలేదు, లేకపోతే చదువులు ఉంటాయి, లేకపోతే స్కూళ్ళు ఉంటాయి, ఏదో పని పట్లు ఉంటాయి, ఏదో సంథింగ్, ఏదో కారణం చేత నాకు ఇష్టం లేదు కనుక ఇప్పుడు ఆడపిల్ల తన కుమార్తెకు దేవునికి మొక్కుబడి చేసుకుంది, కానీ తండ్రికి ఇష్టం లేదు. తండ్రి దాన్ని క్యాన్సిల్ చేయవచ్చు. ఆ మొక్కుబడిని ఎప్పుడు క్యాన్సిల్ చేయవచ్చు? ఆ అమ్మాయి నాకు చెప్పిన వెంటనే, ఇప్పుడు మొదట ఒప్పేసుకొని ఓకే అమ్మ మంచిది చెయ్యి అన్నాను. 4 రోజులు చేసిన తర్వాత 4వ రోజు 5వ రోజు నీరసం అయిపోయింది.
నీరసం అయిపోయిన తర్వాత అమ్మా ఏంటమ్మా ఇలా నీరసం అయిపోతున్నావు, వద్దమ్మా క్యాన్సిల్ చేసే, వద్దు వద్దు అనడానికి వీల్లేదు. ఒకసారి ఒప్పుకున్నాడా తండ్రి, ఆ అమ్మాయి మొక్కుబడి చేయటానికి కంటిన్యూ చేయవలసిందే. అది ఏ మొక్కుబడైనా, నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఉపవాసం గురించి చెప్పాను, బోల్డ్ ఉంటాయి. సపోజ్ ఆ అమ్మాయి మొక్కుబడి చేస్తుంది, నేను వివాహం చేసుకోను, నేను దేవుని కొరకు ప్రతిష్ఠించుకుంటున్నాను, నాజీరు చేసుకుంటున్నాను వివాహం చేసుకోకుండా అని అన్నది అనుకో. మరి ఇప్పుడు తండ్రికి ఇష్టం అనుకో, సపోజ్ కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత, అమ్మా ఇలాగైతే కుదరదమ్మా, నువ్వు ఇలాగ నా ఇంట్లో ఉండిపోతే ఎలాగా, పెళ్లి చేసుకొని ఒక ఇంటితోటి నువ్వు వెళ్ళాలమ్మా, ఒక ఇంటికి వెళ్ళాలి అని నాకు అనిపించి నేను అప్పుడు మార్చడానికి కుదరదు. మొక్కుబడి చేసుకున్నాక దెన్ అండ్ దేర్ నీ నిర్ణయం చెప్పాలి, తర్వాత మార్చడానికి వీల్లేదు. ఒకవేళ నువ్వు కంటిన్యూ చేయాలనుకుంటే అప్పుడే కంటిన్యూ చేయాలి. ఇది తండ్రి దగ్గర పెరుగుతున్న ఒక పెళ్ళి కాని యవ్వన కుమార్తెకు విధులు, షరతులు. ఓకేనండి. అదేంటండి, అమ్మాయి మరి అనుకుంది కదా తండ్రి ఇష్టమా అంటే, తండ్రి దగ్గర పెరుగుతుంది కనుక తన మొక్కుబడిని క్యాన్సిల్ చేయగలిగే రైట్ తండ్రికి ఒక్కడికే ఉంది. ఓకేనా, పాయింట్ అర్థమైందండి. మళ్ళీ తల్లికి లేదు, అక్కడ తల్లిని వివరించలేదు. తండ్రి అక్కడ జవాబుదారుడు. పెద్దలు ప్రశ్నించేది తండ్రినే, తల్లిని వచ్చి అడగరు. ఇంట్లో తల్లిని వచ్చి ఏమమ్మా ఏంటి నీ కూతురు ఈ నిబంధన మీరింది ఎలాగా అని ఎవ్వరు అడగరు. ఓన్లీ తండ్రినే నిలదీస్తారు. అందుకే సంఖ్యలో కూడా తండ్రుల పేర్లే లిఖించబడ్డాయి. రైట్, ఓకే. ఇప్పుడు సపోజ్ మీకు డౌట్ రావాలి. నెక్స్ట్ కంటిన్యూ చేసింది ఆ అమ్మాయి ఆపేస్తే ఆపడానికి వీల్లేదు. అర్థమవుతుందా? ఆపడానికి వీలేదు. మొక్కుబడి చేస్తే కొనసాగించవలసిందే. ఆపాలంటే తండ్రి ఆపగలడు. దాని ఓన్లీ వినిన వెంటనే ఆపాలి. తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత లేకపోతే ఆపడానికి లేదు. ఓకేనండి. ఇది వైస్ వర్సా, కూతురైనా తండ్రి అయినా వైస్ వర్సా. రైట్, నెక్స్ట్. ఇప్పుడు వివాహం చేయబడిన భార్య, భర్త అండర్లో భార్య ఉంది కనుక ఈ భార్య భర్తకు అంటది సేమ్ ఇదే, మెయిన్ సేమ్ ఇదే. ఏమండి నేను ఉపవాసం ఉందాం అనుకుంటున్నానండి. భర్త అన్నాడు, అరే వెరీ గుడ్, శబాష్. కానీ 4 రోజులు పోయిన తర్వాత ఈ ఉపవాసానికి నీరసం వచ్చి ఇతడికి వంట వండట్లేదు. భర్త ఎప్పుడు చెప్పాలి? అది భార్య చెప్పిన వెంటనే, భర్తకి ఇష్టమో కాదో వెంటనే చెప్పాలి. కంటిన్యూ చేయాలన్నా మానేయాలన్నా అక్కడే డెసిషన్ చెప్పాలి, తర్వాత చెప్పాలి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, భార్య యొక్క మొక్కుబడులను క్యాన్సిల్ చేయగలిగే రైట్ ఎవరికి ఉందండి? ఇప్పుడు భర్తకు ఉంది. ఏమండి, పెళ్లి చేసుకోకుండా ఇంటిలో ఉన్నంత వరకు కుమార్తెకు తండ్రికి అధికారం ఉంది. పెళ్లి చేసుకున్నాక భర్తకు ఆ రైట్ ట్రాన్స్ఫర్ అయింది. ఆ కుమార్తె పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆ రైట్ తండ్రికి ఉన్న అధికారం ఎవరికి ఇవ్వబడింది? ఇప్పుడు అల్లుడికి ఇవ్వబడింది. ఇప్పుడు భర్తకి ఇవ్వబడింది. సో ఈ భర్త ఏం చేయగలడు? తాను తీసుకున్న నిర్ణయాన్ని క్యాన్సిల్ చేయవచ్చు, లేకపోతే కొనసాగించవచ్చు. ఓకేనా, అర్థమవుతుందండి. ఇది ఎక్కడ? మొక్కుబడుల దగ్గర. ఓకే. ఇప్పుడు భర్త లేడు, చనిపోయాడు సపోజ్, లేకపోతే విడనాడబడింది ఆమె, అంటే వదిలేశారు, లేకపోతే ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో డైవర్స్ తీసుకున్నారు. మరి వీళ్ళ సంగతి ఏంటండి? వీళ్ళకి ఏ ఉత్తరవాదు లేరు, వాళ్ళే ఉత్తరవాదు. వాళ్ళ డెసిషన్స్ వాళ్ళే తీసుకోవచ్చు. దే హ్యావ్ ఫ్రీ విల్. వారు కొనసాగించవచ్చు, వారు డెసిషన్ తీసుకొని లేకపోతే మానేయవచ్చు. ఈ యొక్క ఫ్రీ విల్ మనకి 30:9 వచనంలో ఉంటుంది. ఆ వచనం చదవండి. విధవరాలే కానీ విడనాడబడిందే కానీ తాను మొక్కుబడి చేసుకున్న ప్రతి మొక్కుబడి నిలుచును. తర్వాత ఆమె తన భర్త ఇంట్లో ఉంటే ఒకవేళ ఆక్షేపణ చేయగా అది ఆపేయాలి. అది అర్థమైంది మీకు? భర్త ఇంట్లో ఉంటే, భర్తతో ఉంటే, భర్త వద్దన్నాడంటే ఆపేయాలి. తండ్రి ఇంట్లో ఉంటే తండ్రి వద్దన్నాడంటే ఆపేయాలి. ఒకవేళ తనకి భర్త లేడు, తండ్రి లేడు, ఇప్పుడు ఏం చేయాలి? తను విధవరాలైతే
తన యొక్క ఫ్రీ విల్. ఓకేనండి, అర్థమైందండి ఇప్పుడు. సో ఈ నియమ నిబంధనలన్నీ 30 అధ్యాయం మొత్తం మనం గమనిస్తాం. రైట్, 30 అధ్యాయం ఇక్కడతో పూర్తయిపోయింది. ఇక మనము ఈ రోజుకి ఈ యొక్క పాఠ్యభాగం ఇక్కడతో ముగిస్తున్నాం. రేపు మనము 31వ అధ్యాయం నుంచి 36 వరకు 6 అధ్యాయాలు మనం నెక్స్ట్ సెషన్లో కంప్లీట్ చేసేద్దాం. ఇక్కడతో దేవుడు ఈ మాటలు దీవించునుగాక. మనం ఈరోజు అధ్యాయాల్లో నేర్చుకున్నవేంటి? మొదట అధ్యాయంలో 26 అధ్యాయంలో రెండవ సెన్సస్లో ఎవరు ఎంతమంది పెరిగారు, ఎంతమంది మైనస్ అయ్యారు ఏంటనేది రెండవ జనాభా లెక్కలు జరిగింది. మరి 27వ అధ్యాయంకి వచ్చేసరికి ఏం జరిగిందంటే, మరి స్త్రీలకు, ఆడపిల్లలకు, కుమార్తెలకు తండ్రి స్వాస్థ్యములో ఎటువంటి భాగం ఇవ్వబడుతుందని మనం నేర్చుకున్నాం. సో దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆ ఆడపిల్లలకు, స్త్రీలకు చాలా ప్రాధాన్యత దేవుడు ఇచ్చారు. సో ఓన్లీ మగపిల్లలకే కాదు, ఆడపిల్లలకు కూడా స్వాస్థ్యము దేవుడు ఇచ్చారు. సో సమాన హక్కులు ఈరోజు భారతదేశంలో ఎప్పుడో వచ్చిందేమో సమాన హక్కుల చట్టం, అది దేవుడు ముందుగానే ఎప్పుడో రాయించి పెట్టారు. సో దాని తర్వాత ఇందాక మనం నేర్చుకున్నాం, దేవుని చట్టములో భేదము లేదు, దేవుని కృపలో చట్టం అడ్డు రాదు. ఈ విషయంలో మోషే గారు చేసిన చిన్న అపరాధం వలన ఆయన కనాను దేశమును ప్రవేశించలేక ఓన్లీ చూచి మాత్రమే ఆయన కాలం గడిచిపోతాం. దాని తర్వాత మరి రెండవ నాయకుడుగా రెండవ తరానికి యెహోషువని ఏర్పాటు చేసుకుంటూ మోషే గారు ఆయనని అభిషేకించినట్లుగా మనము నేర్చుకున్నాం. దాని తర్వాత మరి 28వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం పూర్తి పండగల యొక్క 28, 29 2 అధ్యాయాలు పండగల్లో బలి అర్పణలు, లేకపోతే ప్రతిరోజు ఇవ్వాల్సిన బలి అర్పణలు, సబ్బాతు దినం బలి అర్పణలు, మళ్ళీ వారాల పండగల బలి అర్పణలు, గుడారాల పండగ, అలాగే పస్కా పండుగ, బలి అర్పణలు ఏ కౌంట్ ఇవ్వాలనేది 28 అధ్యాయం 29 అధ్యాయంలో చూసేసాం. ఇక 30 అధ్యాయంలో కూడా మరలా స్త్రీలకు, ఆడపిల్లలకు ఎటువంటి షరతులు ఉన్నాయి, తండ్రి భర్తకు ఏ విధంగా లోబడి ఉండాలని ఒక షరతులు మనం చూసాం. ఈ యొక్క 5 అధ్యాయాలు మనం నేర్చుకున్న ముఖ్యమైన పాఠాలు ఏంటంటే, దేవుని చట్టం ఎదుట ఎవరైనా సమానులే. అదే ఆయన కృప చూపాలనుకుంటే చట్టము కూడా అడ్డు రాదు, ఆయన కృప నిరంతరము వర్ధిల్లునుగాక. సో కాబట్టి మోషే అయినా, నాయకుడైనా, ఎలాంటి వాడైనా దేవునికి భేదం లేదు, అందరికీ ఒకటే శిక్ష. కాబట్టి మనమందరూ కూడా దేవుని ఎదుట కృప పొందువారిగా ఉండాలి తప్ప మరి ఆయన శిక్షకు ఎంత మాత్రం పాలు పంచుకోకూడదు. కాబట్టి ఈ 5 అధ్యాయాల్లో మనం నేర్చుకున్న మరొక పాయింట్ ఏమండి, దేవుడు మనం చేసే చిన్న పరిచర్ను కూడా లెక్కిస్తున్నారు. మనం చేసే చిన్న పరిచర్ను కూడా రహస్యమందున్న దేవుడు లెక్కిస్తున్నారు. ఏమండి ఏంటంటే ఇందాక మనం నేర్చుకున్న పాయింట్, మనము ఏది చిన్న పని చేసినా, అది పాస్టర్ గారికి పరిచయం చేసినా, లేకపోతే ఇంట్లో పరిచయం చేసినా, లేకపోతే నువ్వు ఎక్కడ పరిచయం చేసినా నీ యొక్క మనసును గమనిస్తున్నారు, ఆయన నీ యొక్క విధానాన్ని గమనిస్తున్నారు, నువ్వు దేవుడికి ఎంత నమ్మకంగా ఉంటున్నావో గమనిస్తున్నారు. నెక్స్ట్ ఏ పాత్ర నీకు ఇస్తారో తెలియదు, ఏ భాగ్యం నీకు ఇస్తారో తెలియదు, ఏ నాయకత్వం పొజిషన్ నీకు ఇస్తారో తెలియదు. అందుకే ఎప్పుడు కూడా నన్ను ఎవరు చూడలేదులే అనుకోకు, దేవుడు గమనిస్తున్నారు. నువ్వు చేసే ప్రతి చిన్న పని కూడా ఆయన లెక్కగట్టి దానికి తగ్గట్టుగా ఆశీర్వాదం నీకు ఇస్తారు. అలాగా యెహోషువ ఆయన చేసిన పని అంతటినీ దేవుడు లెక్కగట్టి మోషే గారి తర్వాత ఉన్న 70 మందిలో యెహోషువనే దేవుడు ఎంచుకున్నారు. ఏమో నీ సంఘంలో నిన్నే ఎంచుకోవచ్చు, తర్వాత లేకపోతే నీ బిడ్డల్ని ఎంచుకోవచ్చు, దేవుడు ఎలా ఎంచుకుంటారో తెలీదు. సో నమ్మకంగా ఉండండి, ప్రతి గడియలోని నమ్మకంగా ఉండి, కష్టంలో నమ్మకంగా ఉండండి, సుఖంలో నమ్మకంగా ఉండండి. పరిస్థితులు మారినా సరే నీ మనసు మారకూడదు, నీ తీర్మానం మారకూడదు. అటు రీతిగా ఉంటే దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన మారని దేవుడు, ఆయన నిన్ను కూడా తప్పకుండా ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. అది కూడా మనం ఈ యొక్క పూట నేర్చుకున్నాం. ఆయనకు లోబడి ఉందాం. దేవుని కృప మనందరికీ నిరంతరము ఉండి ఆయన మనల్ని సర్వశక్తిలో నడిపించును గాక. ఆమె దేవుడి మాటలు దీవించును గాక. దేవుని ఆశీర్వాదం పొందుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం, చేతులు జోడించి. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృప, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుకు సమాధానం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తివంతమైన సహవాసం సన్నిధి మనకును మన కుటుంబాలకి సదాకాలం దేవుని కృప తోడై ఉండి సర్వసత్యంలో నడిపించబడదుము గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలండి. ఈ వర్తమానము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. మీరు దీవించబడినట్లయితే
తప్పనిసరిగా మీరు ఇతరులకు షేర్ చేయండి. అనేక మందికి చేరువవటం వలన ఈ వీడియో అనేక మందికి వెళ్తుంది, అనేక మంది దీవెన పొందుకుంటారు. దేవుడి కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.